హలో గాయ్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఎకలాజికల్ అడాప్టేషన్, సక్సెషన్ అండ్ ఎకలాజికల్ సర్వీసెస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్లో ఉంది. లాస్ట్ లెసన్ ప్లాంట్ ఎకాలజీ. సో ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో ఎందుకంటే ఇందులో ది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్జాంపుల్స్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ లెసన్లోకి వెళ్తే, సో నేను ఇందులో కూడా ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే మనకి పేజెస్ చూస్తే వచ్చేసి చాలా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ యాక్చువల్లీ మనం ఏం చదవాలి అన్నదైతే చూస్తే ఆ ప్రకారం చదువుకుంటూ వెళ్తే చాలా తక్కువే అనిపిస్తుంది. ఓకే, ఇంతేనా అనిపిస్తుంది. సో నేను ఎక్కడెక్కడ మనం ఫోకస్ చేయాలి అని చెప్పేసి చెప్తాను. సో ఈ చాప్టర్లో ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్లో ఏమిచ్చారు అని అంటే, బయాలజికల్ ఆర్గనైజేషన్ వచ్చేసి, ఏదైతే బయాలజికల్ ఆర్గనైజేషన్ ఉంటుందో అది వేరీ అవుతూ ఉంటుంది ఒక లెవెల్కి అని చెప్పేసి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో ఏంటంటే, కాంప్లెక్సిటీని మనము వేరియస్ లెవెల్స్లో చూడొచ్చు బయాలజికల్ ఆర్గనైజేషన్లో అని చెప్పి ఇచ్చారు. లైక్ ఫస్ట్ ప్రోటోప్లాజం, ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి, సెల్ నుంచి టిష్యూస్ నుంచి ఆర్గాన్స్ నుంచి సిస్టమ్స్ నుంచి ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ నుంచి పాపులేషన్, కమ్యూనిటీస్, ఎకోసిస్టమ్ అండ్ బయోమ్స్. సో ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రోటోప్లాజం తీసుకుంటే ఎండింగ్ బయోమ్స్ తీసుకుంటే, కాంప్లెక్సిటీ అన్నది పెరుగుతా వచ్చిందా లేదా? బయాలజికల్ ఆర్గనైజేషన్లో చూస్తే ప్రోటోప్లాజం అన్నది ఒక సెల్లో ఉన్నది. తర్వాత సెల్ మళ్ళీ గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిపి గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్గాన్స్. సో డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ ఒక ఇండివిజువల్. సో ఆ ఒక ఇండివిజువల్స్ డిఫరెంట్ ఇండివిజువల్స్ చూస్తే ఒక పాపులేషన్. ఆ ఒక పాపులేషన్లో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ కమ్యూనిటీస్లో ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఎకోసిస్టమ్స్ అన్నీ కలిపితే బయోమ్స్. సో ఇట్లా మనం ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తున్నప్పుడు కాంప్లెక్సిటీ అన్నది వేరీ అవుతూ ఉన్నది, కాంప్లెక్సిటీ అన్నది పెరుగుతూ ఉన్నది అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే డెఫినేషన్ ఆఫ్ ఎకాలజీ అన్నది మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో ఎకాలజీ డెఫినేషన్ ఏంటంటే, బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్, బోత్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ అనమాట. సో ఈ రెండింటి మధ్యన ఇంటరాక్షన్, ఆ తర్వాత బయోటిక్ ఫ్యాక్టర్స్ మధ్య ఒక ఇంటర్ రిలేషన్షిప్, ఈ రెండింటి మధ్యన ఇంటర్ రిలేషన్షిప్ని స్టడీ చేసేదే ఎకాలజీ అనమాట. సో ఎకాలజీ ఏ సబ్జెక్ట్ డీల్స్ విత్ ఇంటరాక్షన్స్ అమాంగ్ ఆర్గానిజమ్స్ అంటే బయోటిక్లో మనకి ఏమొస్తాయి, లైక్ యానిమల్స్ వస్తాయి, ప్లాంట్స్ వస్తాయి, బ్యాక్టీరియా, సో ఇలా అంతా వస్తాయి. వాటి యొక్క ఇంటరాక్షన్స్ అమాంగ్ ఆర్గానిజమ్స్ అండ్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్ అండ్ ఇట్స్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఈజ్ కాల్డ్ ఎకాలజీ. ఫిజికల్ ఎన్వైరన్మెంట్ అంటే లైక్ సాయిల్, ల్యాండ్, వాటర్, ఇలా అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీ, ఎకాలజీ మనకి ప్లాంట్ ఎకాలజీ, యానిమల్ ఎకాలజీగా డివైడ్ అవ్వడం జరిగింది. బట్ దాన్ని సపరేట్ చేసి ఏం చదవక్కర్లేదు అనమాట. సో ఎకాలజీ ఈజ్ బేసికలీ కన్సర్న్డ్ విత్ 4 లెవెల్స్ ఆఫ్ బయాలజికల్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క ఎకాలజీ పార్ట్లో మనం మెయిన్గా 4 లెవెల్స్ ఆఫ్ బయాలజికల్ ఆర్గనైజేషన్ గురించి చూస్తామన్నమాట. ఏంటంటే అవి ఆర్గానిజమ్స్, పాపులేషన్స్, నెక్స్ట్ కమ్యూనిటీస్ అండ్ బయోమ్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ పిక్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని పిక్చర్స్. లైక్ చూడండి, మేజర్ బయోమ్స్ ఆఫ్ ఇండియా ఏంటి, అవి గుర్తుపెట్టుకోవాలి, నుంచి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మేజర్ బయోమ్స్ ఆఫ్ ఇండియా ఏంటి? ఫస్ట్ వన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఇది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఇది వచ్చేసి డెసిడియస్ ఫారెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజర్ట్, ఇది వచ్చేసి సీ కోస్ట్ అనమాట. దీస్ ఆర్ ద మేజర్ బయోమ్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఆర్గానిజమ్స్ ఆర్ అడాప్టెడ్ టు దేర్ ఎన్వైరన్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ సర్వైవల్ బట్ ఆల్సో రీప్రొడక్షన్. సో మనం అడాప్టేషన్స్ చాప్టర్ తీసుకుంటే అడాప్టేషన్ అంటే ఏంటి? చేంజింగ్ ఎన్వైరన్మెంట్. ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్కి మనం అడాప్ట్ అవ్వడం అనమాట. నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు సర్వైవల్ బట్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు రీప్రొడక్షన్ అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే, మన ఎర్త్ అనేది రొటేట్ రౌండ్గా ఉండిద్ది అండ్ ఇట్ విల్ రొటేట్ అరౌండ్ ద సన్ కదా. సో ఈ ఎర్త్ అన్నది అప్పుడప్పుడు టిల్ట్ అవుతూ ఉంటుంది అనమాట. యాన్యువల్లీ టిల్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఎర్త్ అన్నది టిల్ట్ అయ్యేటప్పుడు మనకి యాన్యువల్ వేరియేషన్స్ అనేవి వస్తాయి. యాన్యువల్ వేరియేషన్స్ అంటే ఇయర్లీ వేరియేషన్స్ అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ టెంపరేచర్. సో ఎంత డ్యూరేషన్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పేసి ఇది ఎందుకు వస్తుందంటే, బికాజ్ ఆఫ్ టిల్టింగ్ ఆఫ్ ఎర్త్ అనమాట.
సో ఇలా వచ్చినప్పుడు మనకి అవి ఎలా ఏర్పడతాయి, డిఫరెంట్ సీజన్స్ లైక్ సమ్మర్, వింటర్, రెయినీ అలా అనమాట. సో దీస్ annual variations with annual variation in precipitation includes both rain and snow account for formation of major biomes అనమాట. సో బయోమ్స్ అన్నవి ఎలా ఏర్పడతాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో బయోమ్స్ ఎగ్జాంపుల్స్ డెజర్ట్, రెయిన్ ఫారెస్ట్, తండ్రా అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. మేమేం కవర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు. లైక్ ప్లాంట్ కమ్యూనిటీస్ ఏంటి, వాటి యొక్క ఎకలాజికల్ అడాప్టేషన్స్ ఏంటి, సక్సెషన్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ ఎకలాజికల్ సర్వీసెస్ అంటే ఏంటి, వాటిలో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్లాంట్ కమ్యూనిటీస్ అండ్ ఎకలాజికల్ అడాప్టేషన్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, చాలా ఈజీయే. సో మనము ప్లాంట్ కమ్యూనిటీస్ అండ్ ఎకలాజికల్ అడాప్టేషన్స్లోకి వెళ్ళిపోతే అడాప్టేషన్ అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అడాప్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ అట్రిబ్యూట్ మీన్స్ ఎనీ క్యారెక్టరిస్టిక్. ఓకే, అడాప్టేషన్ ఈజ్ ఎనీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఆర్గానిజం, either it may be in morphological or physiological or behavior that enables the organism to survive and reproduce in its habitat is called adaptation. Adaptation అంటే ఏంటి, ఎనీ క్యారెక్టర్ ఆఫ్ ద ఆర్గానిజం, వెదర్ ఇట్ మే బి మార్ఫాలజికల్ అయినా, లేకపోతే ఫిజియోలాజికల్ అన్నా, లేకపోతే బిహేవియర్లో అయినా ఆ ఒక ఆర్గానిజంని సర్వైవ్ అయ్యి ఆ పర్టికులర్ హ్యాబిటాట్లో రిప్రొడ్యూస్ చేశారు అని అంటే ఆ ఒక ఎన్వైరన్మెంట్కి ఆ ఒక ఆర్గానిజం అడాప్ట్ అయినట్టు అనమాట. ఓకే, సో ఇక్కడ జస్ట్ అట్లా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. ఏంటి అంటే మనం ఫస్ట్ నేను వచ్చేసి మీకు యాక్చువల్గా కంటెంట్ చెప్పిన తర్వాత ఈ 1, 2, 3 ఈ 3 పారాస్ అనేది మనం చెప్పుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము ప్లాంట్ కమ్యూనిటీస్లోకి వెళ్తే, సో యూజన్ వార్మింగ్ అనే సైంటిస్ట్, హీ ఈస్ ద బాటనిస్ట్ who classified plant communities into 3 major ecological groups. ఎంత 3 major ecological groups. ఎవరు, యూజన్ వార్మింగ్ అనే అతను ప్లాంట్ కమ్యూనిటీస్ని 3 మేజర్ ఎకలాజికల్ గ్రూప్స్గా డివైడ్ చేశాడనమాట. ఏంటవి, ఫస్ట్ వన్ హైడ్రోఫైట్స్, సెకండ్ వన్ మీసోఫైట్స్ అండ్ థర్డ్ వన్ జీరోఫైట్స్. సో దేనిని డిపెండ్ చేసుకొని ఆయన ఈ 3 ఎకలాజికల్ గ్రూప్స్ ఇచ్చాడు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డిపెండెన్స్ అండ్ రిలేషన్ ఆఫ్ ప్లాంట్స్ టు వాటర్. సో యూజన్ వార్మింగ్ అనే బాటనిస్ట్ మనకి ప్లాంట్ కమ్యూనిటీస్ని 3 ఎకలాజికల్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు, యాజ్ హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్, జీరోఫైట్స్. సో డిపెండ్ అపాన్ బేస్డ్ ఆన్ దర్ డిపెండెన్స్ అండ్ దర్ రిలేషన్ విత్ ద వాటర్ అనమాట. ఓకేనా, వాటర్తో వాటి యొక్క ప్లాంట్స్ యొక్క రిలేషన్ ఎలా ఉంది, వాటర్ మీద ఎంత డిపెండ్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఈ యొక్క 3 మేజర్ ఎకలాజికల్ గ్రూప్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ హైడ్రోఫైట్స్. వాట్ ఈజ్ హైడ్రోఫైట్ అని అంటే, హైడ్రో అంటే నథింగ్ బట్ వాటర్. ఫైట్ మీన్స్ ప్లాంట్. ఓకే, ఫైట్ మీన్స్ ప్లాంట్. సో ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ వాటర్ ఆర్ ఇన్ వెరీ వెట్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ హైడ్రోఫైట్స్. ఓకే, ఇప్పుడు ఈజీగా హైడ్రోఫైట్స్ అంటే, హైడ్రో అంటే నథింగ్ బట్ వాటర్, ఫైట్స్ అంటే ప్లాంట్. సో ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ వాటర్ ఆర్ ఇన్ వెట్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ హైడ్రోఫైట్స్ అనమాట. ఇవి మనకు ఫర్దర్గా 5 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది, మోడ్ ఆఫ్ లివింగ్ ఇన్ వాటర్ బేస్ చేసుకొని. సో ఏంటి ఆ 5 కేటగిరీస్? సో ఫస్ట్ వన్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్. మనకి పేరులోనే ఉంది, ఫ్లోటింగ్ అంటే ఫ్లోట్ అవ్వడం, హైడ్రోఫైట్ అంటే వాటర్లో గ్రో అయ్యే ప్లాంట్. సో ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్ అంటే దీనికి ఏంటి, అవి వచ్చేసి ఆ ప్లాంట్ అనేది వాటర్ సర్ఫేస్ మీద ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఏంటి, ద ప్లాంట్ విల్ ఫ్లోట్ ఫ్రీలీ ఆన్ వాటర్ సర్ఫేస్. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్ అంటే ఏంటి, ప్లాంట్ అన్నది వాటర్ సర్ఫేస్ మీద ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉండడం అనమాట. సో ఇక్కడ ఏమన్నారు, ఫ్రీ అన్నారు అంటే మడ్డుతో ఎలాంటి యొక్క కాంటాక్ట్ ఉండదు అనమాట, సాయిల్తో. సో ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ హ్యావ్ నో కాంటాక్ట్ విత్ సాయిల్. ఓకే, ఇక్కడికి అర్థమైందా, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్. ఫ్రీ అంటే నో కాంటాక్ట్ విత్ మడ్ ఆర్ సాయిల్, ఫ్లోటింగ్ మీన్స్ ద ప్లాంట్ విల్ ఫ్లోట్ ఆన్ ద వాటర్ సర్ఫేస్. ఓకే, ఈజ్ కాల్డ్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్. సో ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఏది అని చెప్పేసి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, పిస్టియా, లెమ్నా, సాల్వీనియా.
పిస్టియా లెమ్నా సాల్వినియా. సో ఇది మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి గుర్తుపెట్టుకుంటా ఉంటే మనకు అంతా ఈజీగా బాగా గుర్తుండిపోతుంది. సో ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్ అంటే ఫ్రీ అంటే నో కాంటాక్ట్ విత్ సాయిల్, ఫ్లోటింగ్ మీన్స్ దే విల్ ఫ్లోట్ ఆన్, హైడ్రోఫైట్ అన్నారు కాబట్టి వాటర్ సర్ఫేస్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి? పిస్టియా లెమ్నా సాల్వినియా. లైక్ పిఎల్ఎస్ గుర్తుపెట్టుకోండి, పిఎల్ఎస్ ఆర్ ఎల్పిఎస్, మీకు ఏది ఈజీగా ఉంటే అలా గుర్తుపెట్టుకోండి అనమాట. సో పిస్టియా లెమ్నా సాల్వినియా, పిస్టియా లెమ్నా సాల్వినియా ఆర్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. మనకి ఇలా అడగచ్చు ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ ఎగ్జాంపుల్స్, ఆర్ మనకి మ్యాచింగ్ ఇవ్వచ్చు. ప్లాంట్స్ ఒకవైపు, కేటగిరీస్ ఆఫ్ హైడ్రోఫైట్స్ ఒకవైపు ఇచ్చి మనకి మ్యాచింగ్ అడగచ్చు. సో అలా అనమాట. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ మీన్స్ పిస్టియా లెమ్నా సాల్వినియా. అండ్ నెక్స్ట్ రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. ఏంటి? రూటెడ్. రూటెడ్ రూటెడ్ అంటే రూట్స్ అన్నవి ప్రజెంట్ అయి ఉండడం అండ్ దే ఆర్ ఫిక్స్డ్ టు మడ్ అనమాట. ఓకే, రూట్స్ అన్నవి ఫిక్స్డ్ టు మడ్. సబ్స్ట్రాటమ్ మీన్స్ ఇయర్ మడ్ అనమాట, సాయిల్. ఓకే, రూటెడ్ హైడ్రోఫైట్స్ మీన్స్ ద ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ వాటర్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్, విత్ ఫ్లోటింగ్ లీవ్స్. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? నో కాంటాక్ట్ విత్ సాయిల్. బట్ ఇదేంటి? రూటెడ్ హైడ్రోఫైట్స్ అన్నారు. సో దిస్ రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ హ్యావ్ కాంటాక్ట్ విత్ వాటర్. రూట్స్ ఆర్ ఫిక్స్డ్ టు మడ్. రూట్స్ ఆర్ ఫిక్స్డ్ టు మడ్. ఏంటవి? రూటెడ్ అన్నారు. రూటెడ్ అంటే నథింగ్ బట్ రూట్స్. రూట్స్ ఆర్ ఫిక్స్డ్ టు మడ్ అనమాట. బట్ దేర్ లాంగ్ పిటియోల్డ్ లీవ్స్, ఫ్లోటింగ్ లీవ్స్ అన్నారు కదా. సో లాంగ్ పిటియోల్డ్ లీవ్స్ ఏం చేస్తాయి? కీప్ దెమ్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ సర్ఫేస్. కీప్ దెమ్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ సర్ఫేస్. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఎన్వి, నింఫియా విక్టోరియా రీజియా. నింఫియా విక్టోరియా రీజియా. సో రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ అంటే, రూటెడ్ అంటే కాంటాక్ట్ విత్ సాయిల్, రూట్స్ హ్యావ్ కాంటాక్ట్ విత్ సాయిల్. అండ్ ఫ్లోటింగ్ లీవ్స్ అన్నారు కాబట్టి లాంగ్ పిటియోల్డ్ లీవ్స్ వచ్చేసి వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? నింఫియా అండ్ విక్టోరియా రీజియా ఎన్వి. ఓకే, అండ్ థర్డ్ వన్ సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. సబ్మర్జ్డ్ మీన్స్ మునిగిపోయి ఉండడం. అండ్ నెక్స్ట్ సస్పెండెడ్ అంటే జస్ట్ వాటర్లో అలా ఉంటాయి, మునిగిపోయి వాటర్లో ఉంటాయి అన్నమాట హైడ్రోఫైట్స్. సో ఇక్కడ ఏమన్నారు? సబ్మర్జ్డ్ అన్నారు. సబ్మర్జ్డ్ అంటే వాటర్లో మునిగిపోయి ఉండడం అని చెప్పాను కదా. సో దే హ్యావ్ కాంటాక్ట్ ఓన్లీ విత్ వాటర్. ఓకే, అండ్ నెక్స్ట్ సస్పెండెడ్, కంప్లీట్లీ సబ్మర్జ్డ్ అనమాట. దే ఆర్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ అండ్ సస్పెండెడ్ అన్నారు. సో నెక్స్ట్ వన్ ఏంటి? సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. సో ఇక్కడికి వస్తే సబ్మర్జ్డ్ అన్నారు అంటే ప్లాంట్ అన్నది కంప్లీట్లీ సబ్మర్జ్డ్ అనమాట, మునిగిపోయి ఉండడం. అండ్ నెక్స్ట్ సస్పెండెడ్ అంటే దే హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ విత్ ఓన్లీ వాటర్ అనమాట. సాయిల్తో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. సస్పెండెడ్ ఓన్లీ వాటర్లోనే ఉంటాయి అవి. ఓకే, కంప్లీట్లీ మునిగిపోయి వాటర్లోనే ఉంటాయి. హైడ్రోఫైట్స్ మీన్స్ వాటర్లో గ్రో అయ్యే చెట్లు. అండ్ నాట్ రూటెడ్ ఇన్ మడ్. ఓకే, ఇక్కడికి ఫిక్సా? సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్ అంటే దే ఆర్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ ఇన్ వాటర్ అండ్ దే హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ విత్ వాటర్. ఓకే, అండ్ దే ఆర్ నాట్ రూటెడ్ ఇన్ మడ్. ఓకే, అవి సాయిల్తో రూటెడ్ అయ్యి ఉండవు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రిల్లా యుట్రికులేరియా. ఓకే, హైడ్రిల్లా యుట్రికులేరియా. అండ్ నెక్స్ట్ సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. సబ్మర్జ్డ్ అన్నారు. సబ్మర్జ్డ్ అంటే కంప్లీట్లీ సబ్మర్జ్డ్ ఇన్ వాటర్. రూటెడ్ అన్నారు. రూటెడ్ అంటే సాయిల్తో కాంటాక్ట్ అయి ఉందన్నమాట. ఓకే, అటాచ్డ్ టు మడ్ బై దే రూట్ సిస్టమ్. ఎగ్జాంపుల్ వాలిస్నేరియా. ఎగ్జాంపుల్ ఏంటి? వాలిస్నేరియా, సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్, వాలిస్నేరియా. అండ్ నెక్స్ట్ యాంఫీబియస్ ప్లాంట్స్. యాంఫీ ఇక్కడ యాంఫీ అంటే ఏదైనా ఒకటి రెండు పక్కల ఉండడం. ఫర్ సపోజ్ ఇది తీసుకోండి, ఇటు సైడ్ ఒక ఫ్లాజెల్లా, ఇటు సైడ్ ఒక ఫ్లాజెల్లా ఉంటాయి బ్యాక్టీరియాకి. దాన్ని యాంఫీ అని చెప్పేసి పిలుస్తాం అనమాట, యాంఫీ ఫ్లాజెల్లా అని చెప్పేసి. సో అలా యాంఫీబియస్ ప్లాంట్స్ అంటే దే లివ్ పార్ట్లీ ఇన్ వాటర్, అంటే రెండు అనమాట. దే లివ్ పార్ట్లీ ఇన్ వాటర్, పార్ట్లీ ఇన్ ఎయిర్. కొంచెం వాటర్లో కొంచెం ఎయిర్లో ఉంటే వాటిని యాంఫీబియస్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? టిఎల్ఎస్ గుర్తుపెట్టుకోండి, టైఫా లిమ్నోఫెలా సాజిటేరియా ఆర్ సాజిటేరియా టైఫా లిమ్నోఫెలా. సో మీకు ఏ సీక్వెన్స్ బాగా నోటెడ్ అయితే అలాగే చదువుకోండి. ఓకేనా? సాజిటేరియా టైఫా లిమ్నోఫెలా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు అడాప్టేషన్స్కి వస్తే ఇక్కడ ఒక చూడండి, పిస్టియా దేనికి ఎగ్జాంపుల్? ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్ పిస్టియా.
అంటే ఏంటి, సాయిల్తో కాంటాక్ట్ ఏది ఉండదు, జస్ట్ వాటర్ సర్ఫేస్ మీద ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్. అండ్ నెక్స్ట్ వాలిస్నేరియా. ఇదేంటి వాలిస్నేరియా? కంప్లీట్లీ సబ్మర్జ్డ్ అనమాట, కంప్లీట్లీ సబ్మర్జ్డ్ అండ్ రూటెడ్ హైడ్రోఫైట్. చూడండి ఇక్కడ ఇసుకలో ఉంది, ఇసుక ఇదంతా సాయిల్. సో రూటెడ్ అయ్యి ఉంది కదా. సో సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్ వాలిస్నేరియా. సో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి పక్కనే అడగచ్చు అనమాట. నెక్స్ట్ ఎకలాజికల్ అడాప్టేషన్స్ ఇన్ హైడ్రోఫైట్స్కి వస్తే, సో ఇక్కడ మనకి బోత్ మార్ఫాలజికల్ అండ్ అనటామికల్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మార్ఫాలజికల్లోకి వెళ్ళిపోతే, సో ఈ హైడ్రోఫైట్స్లో ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ రూట్స్ అన్నది యూజువలీ పూర్ ఉంటుంది అనమాట, యూజువలీ వెరీ పూర్. హైడ్రోఫైట్స్లో ఏంటి, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ రూట్ సిస్టమ్. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ రూట్ సిస్టమ్ అంటే రూట్స్, రూట్ హెయిర్స్, రూట్ క్యాప్, అలా రూట్ పాకెట్స్, ఇట్లా ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ రూట్స్ అన్నది యూజువలీ పోర్గా ఉంటుంది ఎందులో, హైడ్రోఫైట్స్లో. ఓకే, సో రూట్స్ అనేవి దే మే బీ యాబ్సెంట్ ఆర్ పూర్లీ డెవలప్డ్ అనమాట. ఓకే, హైడ్రోఫైట్స్లో రూట్స్ అన్నవి దే మే బీ యాబ్సెంట్ ఆర్ పూర్లీ డెవలప్డ్. సమ్ ప్లాంట్స్ సబ్మర్జ్డ్ లీవ్స్ కంపెన్సేట్ ఫర్ రూట్స్. ఇన్ సమ్ ప్లాంట్స్ సబ్మర్జ్డ్ లీవ్స్ ఉంటాయి కదా, అంటే మునిగిపోయి ఉన్న లీవ్సే దే కంపెన్సేట్ ఫర్ రూట్స్ అనమాట. రూట్స్లో ఉపయోగపడతాయి సబ్మర్జ్డ్ లీవ్సే కొన్ని అక్వాటిక్ ప్లాంట్స్లో, కొన్ని నీళ్ళల్లో పెరిగే ప్లాంట్స్లో. అండ్ నెక్స్ట్ రూట్ క్యాప్స్ అన్నవి హైడ్రోఫైట్స్లో యూజువలీ యాబ్సెంట్. రూట్ క్యాప్స్ అన్నవి యూజువలీ యాబ్సెంట్. బట్ ఇన్ యాంఫీబియస్ ప్లాంట్స్, కొన్ని యాంఫీబియస్ ప్లాంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏది చూసాం, టైఫా సాజిటేరియా లిమ్నోఫెలా చదువుకున్నాం కదా. యాంఫీబియస్ ప్లాంట్స్ అంటే పార్ట్లీ ఇన్ ఎయిర్ పార్ట్లీ ఇన్ వాటర్ అనమాట. ఎగ్జాంపుల్ సాజిటేరియా, టైఫా, లిమ్నోఫెలా. సో ఈ యాంఫీబియస్ ప్లాంట్స్ ఏంటంటే దే గ్రో ఇన్ మడ్, విచ్ గ్రో ఇన్ మడ్. రూట్స్ ఆర్ వెల్ డెవలప్డ్ అనమాట విత్ డిస్టింక్ట్ రూట్ క్యాప్స్. ఓకే, సో రూట్ క్యాప్స్ అన్నవి యూజువల్లీ హైడ్రోఫైట్స్లో యాబ్సెంట్ అయి ఉంటాయి. బట్ యాంఫీబియస్ ప్లాంట్స్లో ఏంటంటే ఏవైతే మనకి మడ్లో, లైక్ మట్టిలో పార్ట్లీ ఇన్ ఎయిర్ పార్ట్లీ ఇన్ వాటర్ అనుకున్నాం కదా. సో పార్ట్లీ ఇన్ వాటర్, మడ్డుతో కాంటాక్ట్ ఉన్న యాంఫీబియస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రూట్స్ ఆర్ వెల్ డెవలప్డ్ అనమాట. రూట్స్ ఆర్ వెల్ డెవలప్డ్ అండ్ విత్ డిస్టింక్ట్ రూట్ క్యాప్స్ అనమాట. డిస్టింక్ట్ రూట్ క్యాప్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, రూట్ క్యాప్స్ అన్నవి యూజువల్లీ యాబ్సెంట్ హైడ్రోఫైట్స్లో. బట్ ఇన్ సమ్ యాంఫీబియస్ ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ మట్టిలో పెరిగేవి ఏంటంటే వాటికి రూట్ సిస్టమ్ అన్నది వెల్ డెవలప్ అయి ఉంటుంది అండ్ రూట్ క్యాప్స్ కూడా ఉంటాయి. సో ఇంకొన్ని ప్లాంట్స్లో ఏంటంటే రూట్ క్యాప్స్ వచ్చేసి దే ఆర్ రీప్లేస్డ్ బై రూట్ పాకెట్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ రూట్ క్యాప్స్ ఆర్ రీప్లేస్డ్ బై రూట్ పాకెట్స్. సో నెక్స్ట్ రూట్స్ ఒకవేళ ఉంటే హైడ్రోఫైట్స్లో దే విల్ బీ ఫైబ్రస్ రూట్స్, అడ్వెంటిషియస్ రూట్స్. అవి పెద్ద పొడవుగా ఏమి ఉండవు, కొంచెమే. దే ఆర్ రెడ్యూస్డ్ ఇన్ లెంత్, అన్బ్రాంచ్డ్ అనమాట. ఒకవేళ హైడ్రోఫైట్స్లో రూట్ ప్రెజెంట్ అయి ఉన్నా దే ఆర్ ఫైబ్రస్, అడ్వెంటిషియస్, రెడ్యూస్డ్ ఇన్ లెంత్ అండ్ అన్బ్రాంచ్డ్ అనమాట. సో ఇప్పుడు స్టెమ్కి వస్తే హైడ్రోఫైట్స్ యొక్క స్టెమ్ వచ్చేసి మనకి లాంగ్గా ఉంటుంది, స్లెండర్గా ఉంటుంది, అంటే సన్నగా ఎటు వంచితే అలాగనమాట, ఫ్లెక్సిబుల్గా. ఓకే, సో స్టెమ్ అనేది హైడ్రోఫైట్స్లో ఎలా ఉంటుంది, లాంగ్, స్లెండర్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఇప్పుడు లీవ్స్ విషయానికి వస్తే హైడ్రోఫైట్స్లో థిన్గా ఉంటాయి. ఎలా ఉంటాయి, థిన్గా ఉంటాయి. ఐదర్ లాంగ్ ఆర్ రిబ్బన్ షేప్డ్, అంటే లాంగ్గా రిబ్బన్ షేప్లో ఉంటాయి అన్నమాట, ఇట్లా లాంగ్గా. హైడ్రోఫైట్స్లో లీవ్స్ అనేవి ఐదర్ లాంగ్ ఆర్ రిబ్బన్ షేప్డ్ ఉంటాయి, చాలా థిన్గా ఉంటాయి, లేదా లాంగ్ అండ్ లీనియర్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫ్లోటింగ్ లీవ్స్ ఏంటంటే పెద్దగా ఉంటాయి. ఫ్లోటింగ్ లీవ్స్, ఇప్పుడు ఇది వాటర్ సర్ఫేస్ అనుకోండి, లైక్ లోటస్ ఫ్లవర్ తీసుకోండి, ఎలా ఉండిద్ది మనకి, వాటి లీవ్స్ ఇట్లా పెద్ద పెద్దగా ఉంటాయి కదా. సో ఫ్లోటింగ్ లీవ్స్ ఆర్ లార్జ్ అండ్ ఫ్లాట్ విత్ దర్ అప్పర్ సర్ఫేస్ కోటెడ్ విత్ వ్యాక్స్ అనమాట, కోటెడ్ విత్ వ్యాక్స్. ఓకే, సో ఇప్పుడు అనటామికల్ అడాప్టేషన్స్కి వస్తే హైడ్రోఫైట్స్లో, సో వాటి యొక్క క్యూటికిల్ అనేది టోటలీ యాబ్సెంట్ అనమాట. ఎందులో, సబ్మర్జ్డ్ పార్ట్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. సో సబ్మర్జ్డ్ పార్ట్స్ అంటే ఏంటి, మునిగిపోయిన పార్ట్స్, వాటర్లో మునిగి ఉన్న పార్ట్స్లో క్యూటికిల్ అనేది టోటలీ యాబ్సెంట్ అనమాట. సో ఒకవేళ ప్రజెంట్ అయి ఉన్నా ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయంటే ఏవైతే ప్లాంట్స్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయో, ప్లాంట్ పార్ట్స్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయో, సో ఆ వాటిల్లో క్యూటికిల్ అనేది చాలా థిన్గా ఉండే అవకాశం ఉంటుంది.
The cuticle may be present in the form of very fine film on surface of parts exposed to atmosphere. ఓకే, నెక్స్ట్ ఎపిడర్మిస్ ఎలా ఉంటుంది హైడ్రోఫైట్స్లో? థిన్గా ఉండిద్ది. ఎలా ఉంటుంది? థిన్గా ఉండిద్ది. అండ్ అబ్జార్ప్షన్ అసిమిలేషన్ కూడా జరుగుతుంది బికాస్ దట్ ఎపిడర్మిస్ హ్యావ్ క్లోరోప్లాస్ట్ ఉండడం వల్ల హైడ్రోఫైట్స్ యొక్క ఎపిడర్మిస్లో క్లోరోప్లాస్ట్లు ఉండడం వల్ల అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ స్టొమాటా అనమాట. ఏంటి? స్టొమాటా దీస్ ఆర్ టోటలీ యాబ్సెంట్ ఇన్ సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్. క్యూటికిల్ ఏంటి? సబ్మర్జ్డ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్లో ఉండదు క్యూటికిల్. అదే స్టొమాటా ఏంటి? అసలు సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్లో అసలు స్టొమాటా ఉండదు బికాస్ స్టొమాటా ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అదే సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్లో ఎలా జరుగుతుంది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ త్రూ డిఫ్యూజన్ వల్ల జరుగుతుంది అనమాట. సో మనకి ఈ పాయింట్ నుంచి కూడా బిట్ అడగచ్చు. ఏమని? సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా టేక్స్ ప్లేస్ జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడు త్రూ డిఫ్యూజన్. ఓకే, ఇన్ ప్లాంట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ ద లీవ్స్ ఆర్ ఎపిస్టొమాటస్. సో మనకి కొన్ని ఫ్రీ ఫ్లోటింగ్ లీవ్స్ ఉన్నాయి కదా, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ ఉన్నాయి, ఫ్లోటింగ్ లీవ్స్ ఉన్నాయి, రూటెడ్ హైడ్రోఫైట్స్ ప్లస్ ఫ్లోటింగ్ లీవ్స్. సో ఇవేంటంటే వాటిల్లో స్టొమాటా అన్నది ఎపిస్టొమాటస్ అనమాట. ఎపి అంటే పైన, ఎపి అంటే అవుటర్. ఓకే, సో ఆ లీవ్స్కి ఏంటంటే పైన ఎపిస్టొమాటస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆల్ హైడ్రోఫైట్స్ కంటైన్ ఎయిర్ అండ్ కైమా. సో ఈ ఎయిర్ అండ్ కైమా మనకి ఎందుకు హెల్ప్ చేస్తుంది? పేరులోనే ఉంది, ఎయిర్ అండ్ కైమా మీన్స్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అండ్ బయాన్సీ. ఓకే, బయాన్సీ. సో ఇంకా ఏంటి? మెకానికల్ టిష్యూ అండ్ xylem ఆర్ పూర్లీ డెవలప్డ్ ఇన్ హైడ్రోఫైట్స్. ద హైడ్రోఫైట్స్ కంటైన్ ఎయిర్ అండ్ కైమా ఫర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అండ్ బయాన్సీ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీసోఫైట్స్కి వస్తే మనము ఇప్పుడు ఇంతవరకు హైడ్రోఫైట్స్ చూసాము. సో ఇప్పుడు మీసోఫైట్స్. సో ఫైట్స్ మీన్స్ ప్లాంట్. మీసో అంటే ఏంటి? సూటబుల్ కండిషన్స్ ఉండడం అనమాట. ఏంటి? సూటబుల్ బ్యాలెన్స్డ్ కండిషన్స్ ఉండే చోట ప్లాంట్స్ గ్రో అవ్వడం అనమాట. ద మీసోఫైట్స్ ఆర్ ప్లాంట్స్ దట్ నార్మలీ గ్రో ఇన్ హ్యాబిటాట్స్ వేర్ వాటర్ ఈజ్ నైదర్ స్కేర్స్ నాట్ అబెండెంట్. సో ఈ మీసోఫైట్స్ ఎక్కడ గ్రో అవుతాయంటే ఎక్కడైతే మరీ వాటర్ అనేది చాలా తక్కువ ఉంది లేదా వాటర్ చాలా ఎక్కువ ఉంది అలాంటి ప్లేసెస్ కాకుండా బ్యాలెన్స్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటరు ఉంటుంది మనకి కరెక్ట్ అమౌంట్లో అండ్ ఇంకా గ్యాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇన్ సచ్ హ్యాబిటాట్స్ ద పోర్ స్పేస్ ఇన్ సాయిల్ ఈజ్ ఆక్యుపైడ్ ఆల్మోస్ట్ ఈక్వలీ బై వాటర్ అండ్ సాయిల్ అట్మాస్ఫియర్. అర్థమైందా? సో ఇలాంటి హ్యాబిటాట్స్లో ఏంటంటే ఎలాంటి హ్యాబిటాట్స్? ఇన్ సచ్ హ్యాబిటాట్స్ అంటే వేర్ వాటర్ ఈజ్ నైదర్ స్కేర్స్ నాట్ అబెండెంట్ అనమాట. ఎక్కడైతే వాటర్ అనేది చాలా తక్కువ ఉన్నా లేకపోతే ఎక్కువ లేకపోయినా అలాంటి ప్లేసెస్ని బ్యాలెన్స్డ్ ప్లేసెస్ అంటాం అనమాట. అలాంటి హ్యాబిటాట్స్లో ఏంటంటే బోత్ వాటర్ సాయిల్ మిక్చర్ ఈక్వల్ అమౌంట్స్లో ఉంటాయి అని చెప్పేసి బోత్ వాటర్ అండ్ సాయిల్ అట్మాస్ఫియర్ ఈక్వల్గా ఆక్యుపై అయ్యి ఉంటాయి అన్నమాట సాయిల్ ఒక పోర్స్లో. సచ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఆఫ్ వాటర్ అండ్ గ్యాసెస్ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ హెన్స్ ఇన్ మీసోఫైటిక్ కండిషన్స్ we find best growth of forest or crop plants. సో మనల్ని బిట్టిలా అడగచ్చు. ఏమని? బెస్ట్ గ్రోత్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ క్రాప్ ప్లాంట్స్. ఏ కండిషన్? మీసోఫైటిక్, హైడ్రోఫైటిక్, జీరోఫైటిక్. మీసోఫైటిక్. ఓకే, బోత్ ఎక్సెసివ్ వాటర్ అండ్ ఎక్సెసివ్ డ్రైనెస్ క్రియేట్స్ ఎ లార్జ్ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్ అడ్వర్స్ టు ప్లాంట్స్. వాటర్ ఎక్కువ ఉన్నా అలాగని వాటర్ చాలా తక్కువ ఉన్నా మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ప్లాంట్ గ్రోత్కి అవసరం లేని అన్డిజైరబుల్ చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఓన్లీ ఎ ఫ్యూ స్పీషీస్ స్పెషల్లీ అడాప్టెడ్ టు సచ్ ఎన్వైర్న్మెంట్ కెన్ గ్రో దేర్. అన్ని ప్లాంట్స్ అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్లో గ్రో అవ్వలేవు. ఏవో కొన్ని అడాప్ట్ అవ్వగలిగే ప్లాంట్స్ మాత్రమే గ్రో అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ మీసోఫైట్స్ వచ్చేసి దే ఆర్ వెరీ ఎక్స్టెన్సివ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ల్యాండ్. సో ఆన్ సర్ఫేస్ ఆఫ్ ల్యాండ్ ఏవి ఎక్కువ? మీసోఫైట్స్ అనమాట. సో ఇవి వెరీ ఎక్కువ, వెరీ ఎక్స్టెన్సివ్ మీన్స్ వెరీ లార్జ్. ఓకే, and most crops like wheat, maize, barley, peas, sugarcane, tropical temperate forest all are mesophytes examples annamata. And next coming to xerophytes. ఏంటి? xerophytes.
జీరో మీన్స్ డ్రై కండిషన్స్, arid కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఫైటిక్ మీన్స్ ప్లాంట్స్, ద ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ హ్యాబిటాట్స్ వేర్ వాటర్ ఈజ్ డెఫిషియంట్. ఓకే, జీరోఫైట్స్ అంటే ఏంటి? ద ప్లాంట్ దట్ గ్రో ఇన్ హ్యాబిటాట్స్, ఎక్కడైతే వాటర్ అనేది చాలా డెఫిషియెంట్గా ఉంటుందో, వాటర్ డెఫిషియెంట్ ఎక్కడ ఉంటే, లైక్ వాటర్ స్కేర్సిటీ ఎక్కడ ఉంటే అక్కడ ఈ జీరోఫైటిక్ ప్లాంట్స్ అన్నవి గ్రో అవుతాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ అగైన్ కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్ అనమాట. ఏంటవి? ఎఫిమెరల్స్, సక్యులెన్స్, నాన్ సక్యులెన్స్. సో ఇప్పుడు ఎఫిమెరల్స్ అని ఉంది. ఎఫిమెరల్స్ అంటే దీస్ ఆర్ యాన్యువల్స్. సో పేర్లోనే ఉంది ఎఫిమెరల్స్, యాన్యువల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడ ఉంటాయంటే మోస్ట్లీ డ్రై జోన్స్లో ఉంటాయి, మోస్ట్లీ యారిడ్ డ్రై జోన్స్లో ఉంటాయి అన్నమాట. సో వీటి యొక్క లైఫ్ సైకిల్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. చాలా షార్ట్ పీరియడ్లోనే దే కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్. ఎగ్జాంపుల్ ట్రిబ్యులస్. ట్రిబ్యులస్ ఈజ్ ఏ ఎఫిమెరల్ ఆర్ సక్యులెంట్ ఆర్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్ అని చెప్పేసి అడుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ సక్యులెంట్స్. సో సక్యులెంట్స్ అంటే ఏంటంటే దే అబ్జర్వ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. సక్యులెంట్స్ అబ్జర్వ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ రైనీ సీజన్. వర్షాలు పడినప్పుడు చాలా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాయి అన్నమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూసిలేజ్. దే స్టోర్ ఇట్ ఇన్ డిఫరెంట్ ప్లాంట్ పార్ట్స్. వాటర్ అనేది డిఫరెంట్ ప్లాంట్ పార్ట్స్లో స్టోరేజ్ చేసుకొని ఉంటుందన్నమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూసిలేజ్ అనమాట. యాజ్ ఎ రిజల్ట్ ప్లాంట్ పార్ట్స్ లైక్ స్టెమ్. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒపన్షియాలో ఏంటంటే స్టెమ్ పార్ట్లో మనకి వాటర్ స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, ఒపన్షియాలో ఎక్కడ వాటర్ స్టోర్ చేసుకొని ఉంటుంది? మ్యూసిలేజ్ ఏ పార్ట్ యాక్ట్ చేస్తుంది యాజ్ ఎ మ్యూసిలేజ్? స్టెమ్ పార్ట్. అండ్ నెక్స్ట్ అలోవెరా ఏంటి? లీఫ్లో మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ స్టోర్ చేసుకొని ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆస్పరాగస్లో ఏంటి? రూట్లో మనకి వాటర్ కంటెంట్ని సేవ్ చేసుకొని ఉంటుంది. ఈ 3 జీరోఫైటిక్ ప్లాంట్స్ అనమాట. ఏవి? ఒపన్షియా, ఇంకా అలోవెరా, ఇంకా ఆస్పరాగస్, ఈ 3. సో దీస్ ప్లాంట్స్ బికమ్ ఫ్లెషీ ఆర్ సక్యులెంట్. ద స్టోర్డ్ వాటర్ ఈస్ యూస్డ్ డ్యూరింగ్ డ్రై పీరియడ్స్. సో ఎప్పుడైతే వర్షాలు ఉండవో ఆ ఒక టైం అప్పుడు ఇవి వాటిలో స్టోర్ చేసుకొని మ్యూసిలేజ్ ఫామ్లో స్టోర్ చేసుకొని ఉంచుకున్నాయి కదా, అవి ఉపయోగించుకుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ నాన్ సక్యులెన్స్ అన్నవి దీస్ ఆర్ పెరనియల్ ప్లాంట్స్, క్యాన్ విత్స్టాండ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ డ్రాట్ అనమాట. ఎగ్జాంపుల్ క్యాజరైనా. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒపన్షియా ఏంది? సక్యులెంట్ స్టెమ్ పార్ట్లో స్టోర్ చేసుకొని ఉంటుంది మ్యూసిలేజ్ని. ఈ క్యాజరైనా ఏంటి? నాన్ సక్యులెంట్. అంటే దీస్ ఆర్ పెరనియల్స్, దే కెన్ విత్స్టాండ్ ప్రొలాంగ్డ్ డ్రాట్స్ అనమాట. సో ఈ జీరోఫైట్స్లో ఇప్పుడు ఎకలాజికల్ అడాప్టేషన్స్ చూడబోతున్నాం. సో ఏంటివి అవి? ఫస్ట్ వచ్చేసి మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ అనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఎపిడర్మిస్కి వస్తే, యాజ్ దీస్ ప్లాంట్స్ గ్రో ఇన్ వాటర్ డెఫిషియంట్ కండిషన్స్. సో వాటర్ స్కేర్సిటీ ఉన్న చోట ఈ ప్లాంట్స్ పెరుగుతాయి కాబట్టి దే పొసెస్ వెల్ డెవలప్డ్ రూట్ సిస్టమ్ అనమాట. రూట్ సిస్టమ్ అనేది బాగుంటుంది. వెరీ వెల్ డెవలప్డ్ రూట్ సిస్టమ్ టు అబ్సర్బ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ స్పెసిఫిక్ మోడిఫికేషన్ ఆఫ్ ఏరియల్ ఆర్గాన్స్ టు మినిమైజ్ వాటర్ లాస్ అనమాట. సో ఈ జీరోఫైట్స్లో ఏంటంటే ఇవి వాటర్ స్కేర్సిటీ కండిషన్స్లో గ్రో అవుతాయి కాబట్టి వాటికి వెల్ డెవలప్డ్ రూట్ సిస్టమ్ ఉంటుంది సాయిల్లో నుంచి వాటర్ పీల్చుకోవడానికి. అండ్ కొన్ని పార్ట్స్ ఏంటంటే మాడిఫై అయి ఉంటాయి అన్నమాట. ఎందుకు? ఎక్కువ వాటర్ త్రూ ట్రాన్స్పిరేషన్ బయటికి అట్మాస్ఫియర్లోకి వెళ్లకుండా ఉండడం కోసము, టు మినిమైజ్ ద వాటర్ లాస్, సమ్ మోడిఫికేషన్స్ ఆఫ్ ఏరియల్ ఆర్గాన్స్ విల్ హ్యాపెన్ ఇన్ జీరోఫైటిక్ ప్లాంట్స్. ఓకే, సో నెక్స్ట్ రూట్స్కి వస్తే, రూట్స్ అనేవి మనకి ఎక్స్టెన్సివ్ లాంగ్ బ్రాంచింగ్ ఉంటాయి. ఓకే, అదే హైడ్రోఫైట్స్ తీసుకుంటే అన్బ్రాంచ్డ్ ఆర్ పూర్లీ బ్రాంచ్డ్ షార్ట్ ఉంటాయి. అవి ఇవైతే లాంగ్ విత్ ఎక్స్టెన్సివ్ బ్రాంచింగ్. నెక్స్ట్ రూట్ హెయిర్స్, రూట్ క్యాప్స్ వచ్చేసి వెరీ వెల్ డెవలప్డ్ అనమాట. ఇందులో జీరోఫైట్స్లో. అదే మనము హైడ్రోఫైట్స్లో చూస్తే రూట్ క్యాప్స్ అన్నవి యాబ్సెంట్ అనమాట. ఎందులో ఉంటాయి ఒకవేళ ఉన్న రూట్ క్యాప్స్ amphibious ప్లాంట్స్లో ఉంటాయి. సమ్టైమ్స్ రూట్ క్యాప్స్ ఆర్ రీప్లేస్డ్ బై రూట్ పాకెట్స్. నెక్స్ట్ స్టెమ్ విషయానికి వస్తే జీరోఫైట్స్లో దే ఆర్ స్టంటెడ్, వుడ్డీ, హార్డ్, కవర్డ్ విత్ థిక్ బార్క్ అనమాట. సో ఈ స్టెమ్స్ అనేవి ఎలా ఉంటాయి? వాటర్ అనేది గ్యాసెస్ రూపంలో బయటికి పోకూడదు కాబట్టి ఇవి చాలా థిక్గా ఉంటాయి, వుడ్డీగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ స్టెమ్స్ అనేవి దే ఆర్ యూజువలీ కవర్డ్ బై హెయిర్స్ కానీ వ్యాక్సీ కోటింగ్స్ కానీ ఉంటాయి. అదే హైడ్రోఫైట్స్ విషయానికి వస్తే స్టెమ్స్ అనేవి ఎలా ఉంటాయి? లాంగ్, స్లెండర్, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ లీవ్స్ విషయానికి వస్తే జీరోఫైట్స్లో దే ఆర్ వెరీ మచ్ రెడ్యూస్డ్.
లీవ్స్ అనేవి లీవ్స్ లాగా ఉండకుండా చాలా చాలా తక్కువ. ఎందుకు? లీవ్స్లో జనరల్ స్టొమాటో ఉంటుంది. స్టొమాటో ఉంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ జరుగుతుంది కాబట్టి. సో ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగకుండా ఉండడానికి సో ఇవేమైతే లీవ్స్ అనేవి రెడ్యూస్డ్గా ఉంటాయి, ఇంకా స్మాల్గా, అండ్ సమ్టైమ్స్ దే ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్ టు రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. సో ఇక్కడ వరకు క్లియరా? అండ్ నెక్స్ట్ అనటామికల్ అడాప్టేషన్స్. అనటామికల్ అడాప్టేషన్స్కి వస్తే ఫస్ట్ వన్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ అన్నది దీస్ ఆర్ కవర్డ్ విత్ థిక్ క్యూటికిల్. థిక్ క్యూటికిల్ ఎందుకు? వాటర్ అన్నది బయటికి పోకుండా ఉండడానికి, టు రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. నెక్స్ట్ ఎపిడర్మల్ సెల్స్ వచ్చేసి మల్టీ లేయర్డ్ ఉంటాయి. ఏంటి? మల్టీ లేయర్డ్. ఆ మల్టీ లేయర్స్లో మనకి వాటి సెల్స్, ఎపిడర్మల్ సెల్స్లో మనకి సిలికా క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టొమాటోకి వస్తే స్టొమాటో వచ్చేసి యూజువలీ ఎక్కడ ఉంటాయంటే లోయర్ ఎపిడర్మిస్ ఆఫ్ లీవ్స్లో ఉంటాయి. ఇప్పుడు ఒక లీఫ్ కానీ తీసుకుంటే పైన సర్ఫేస్ని మనం అప్పర్ సర్ఫేస్, కింద సర్ఫేస్ని లోయర్ సర్ఫేస్ అంటాం కదా. సో ఈ స్టొమాటో అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే లోయర్ ఎపిడర్మిస్లో మనకి ఈ స్టొమాటో వచ్చేసి జీరోఫైట్స్లో ఉంటుంది. వాటిని ఏమంటాం? హైపో స్టొమాటస్. హైపో మీన్స్ అట్ లోయర్ స్టొమాటా అనమాట. లోయర్ ఎపిడర్మిస్ అన్నవి మనకి ద స్టొమాటా ఆర్ జనరలీ కన్ఫైన్ టు లోయర్ ఎపిడర్మిస్ ఆఫ్ లీవ్స్ దట్ ఆర్ హైపోస్టొమాటస్. అండ్ సమ్ టైమ్స్ స్టొమాటా మే బీ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిట్స్ దట్ ఆర్ సంకన్ స్టొమాటా అంటాం అనమాట. సమ్ ప్లాంట్స్లో, జీరోఫైటిక్ ప్లాంట్స్లో జనరలీ మనం సంకన్ స్టొమాటాస్ చూస్తాము. అండ్ నెక్స్ట్ మెకానికల్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో వెరీ వెల్ డెవలప్డ్. వాస్కులర్ టిష్యూస్ కూడా వెరీ వెల్ డెవలప్డ్ అనమాట. వాస్కులర్ టిష్యూస్ అంటే నథింగ్ బట్ ఏంటి? జైలం, ఫ్లోయం. అదే హైడ్రోఫైట్స్లో అయితే మెకానికల్ టిష్యూ అండ్ వాస్కులర్ టిష్యూ అంత వెల్ డెవలప్డ్ అయితే కాదనమాట. దే ఆర్ వెరీ పూర్లీ డెవలప్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్లియరా? ఇంతవరకు మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం? బయాలజికల్ ఆర్గనైజేషన్ ఒక కాంప్లెక్సిటీ ఫ్రమ్ ప్రోటోప్లాజం టు బయోమ్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఎకాలజీ వచ్చేసి మెయిన్గా 4 లెవెల్స్ ఆఫ్ బయాలజికల్ ఆర్గనైజేషన్ గురించి చెప్తుంది అనుకున్నాం. సో ఆర్గానిజమ్స్, పాపులేషన్, కమ్యూనిటీస్, బయోమ్స్. మేజర్ బయోమ్స్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేసాము. చెప్పుకున్నాం ఎగ్జాంపుల్స్: ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్, డెజర్ట్, సీ కోస్ట్ అని. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ కమ్యూనిటీస్ అండ్ ఎకలాజికల్ అడాప్టేషన్స్కి వస్తే వాట్ ఈజ్ అడాప్టేషన్ అనేది చూసాము. నెక్స్ట్ యూజ్ అండ్ వార్మింగ్ వచ్చేసి మనకి క్లాసిఫై చేశాడు హైడ్రోఫైట్స్, మెసోఫైట్స్, జీరోఫైట్స్గా. అండ్ నెక్స్ట్ హైడ్రోఫైట్స్ అంటే ఏంటి, టైప్స్, ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చూసాము. అండ్ నెక్స్ట్ వాటి యొక్క అడాప్టేషన్స్ చూసాము, బోత్ మార్ఫాలజికల్ అండ్ అనటామికల్. అండ్ నెక్స్ట్ వాటర్ మీసోఫైట్స్, వాటర్ జీరోఫైట్స్ అండ్ వాటి యొక్క అడాప్టేషన్స్ అన్నవి ఈ లెసన్లో మనం చూడడం జరిగింది. సో ఇక్కడితో ఈ టాపిక్ నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ప్లాంట్ సక్సెషన్ నుంచి కంటిన్యూ చేస్తాం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయండి వీడియోని. బికాజ్ ఒక లైక్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి చేరుకునే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట బెటర్గా. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. హలో గాయ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్లాంట్ సక్సెషన్ అండ్ ఎకలాజికల్ సర్వీసెస్ అనమాట. సో ఇది వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాము? ప్లాంట్ కమ్యూనిటీస్ అండ్ ఎకలాజికల్ అడాప్టేషన్స్ చెప్పుకున్నాం కదా. అండ్ ఈరోజు వచ్చేసి వాట్ ఈస్ ప్లాంట్ సక్సెషన్ అండ్ వాట్ ఆర్ ఎకలాజికల్ సర్వీసెస్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎకలాజికల్ సక్సెషన్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ద చేంజ్ ఇన్ స్పీసీస్ కంపోజిషన్. ఏంటి? చేంజ్ ఇన్ స్పీసీస్ కంపోజిషన్ విచ్ ఈస్ gradual, predictable, sequential, orderly and parallel with the changes in changing environment is called ecological succession అనమాట. సో ఏంటి ecological succession అంటే? గ్రాడ్యువల్, ఇట్ ఈస్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ సీక్వెన్షియల్ ప్రాసెస్. ఏంటి? సీక్వెన్షియల్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ప్రిడిక్టబుల్. ఏంటి? ప్రిడిక్టబుల్. And it is a slow process. Which is parallel with the changing environment. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకప్పుడు మనకి ఫారెస్ట్ ఇదంతా ఉండేదా? ఫారెస్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఏర్పడింది అంటే త్రూ ఎకలాజికల్ సక్సెషన్ అనమాట. మిలియన్ ఇయర్స్ అగో
అసలు ఏం ఉండేది కాదు మన ఎర్త్ మీద. సో మరి ఇంత బయోడైవర్సిటీ కలిగిన ఫారెస్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కువ స్పీషీస్ ఉన్న ఫారెస్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఎకలాజికల్ సక్సెషన్ నుంచి వచ్చిందనమాట. సో ఈ ఎకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్, సీక్వెన్షియల్ ప్రాసెస్ అండ్ ప్రిడిక్టబుల్ ప్రాసెస్ విచ్ ఈ స్లో ప్రాసెస్ విచ్ చేంజెస్ విత్ ద చేంజింగ్ ఎన్వైర్న్మెంట్. అంటే ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయ్యే కొద్దీ అందులో ఉన్న స్పీషీస్ కూడా చేంజ్ అవుతూ వస్తాయి అన్నమాట. ఓకే, అర్థమైంది కదా డెఫినేషన్? ద గ్రాడ్యువల్ ఫెయిర్లీ ప్రిడిక్టబుల్ చేంజెస్ ఇన్ స్పీషీస్ కంపోజిషన్. Predictable changes in species composition of a given area is called ecological succession. Okay, so for example, నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను కొంచెం స్పేస్ ఉన్న చోటుకి వెళ్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కమ్యూనిటీ అన్నమాట. ఒక కమ్యూనిటీ తీసుకుంటే ఫస్ట్ కమ్యూనిటీ, దీన్ని మనం ఏమంటాం? పయనీర్ కమ్యూనిటీ, విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. సో ఫస్ట్ కమ్యూనిటీని ఏమంటాం? పయనీర్ కమ్యూనిటీ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఫస్ట్ కమ్యూనిటీ నుంచి మనకి సెకండ్ వస్తుంది, దీని నుంచి థర్డ్, దీని నుంచి ఫోర్త్ అండ్ సో ఆన్. లాస్ట్కి ఒకటి కమ్యూనిటీ ఏర్పడుతుంది. దాన్ని ఏమంటామంటే క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాం. ఏమంటాం? క్లైమాక్స్ కమ్యూనిటీ. ఓకే, సో ఈ మధ్యలో ఇవి ఏవైతే ఉన్నాయో సెకండ్, థర్డ్, ఫోర్త్, లాస్ట్ దాని ముందు వరకు వాటిని ఏమంటాం? ట్రాన్సిషనల్ స్టేజెస్ అంటాం. ఏమంటాం? ట్రాన్సిషనల్ స్టేజ్ ఆర్ ట్రాన్సిషనల్ కమ్యూనిటీ, లేదా వాటిని ఏమంటాం? సిరల్ కమ్యూనిటీ అంటాం. ఏమంటాం? సిరల్ కమ్యూనిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఫుల్ స్టేజెస్ని, ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ని ఏమంటాం? సీర్ అంటాం. ఏమంటాం? సీర్. సో టర్మ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మనకి ఏదైతే ఫస్ట్ ఏర్పడుతుందో ఒక కమ్యూనిటీ, దాన్ని ఏమంటాం? పయనీర్ కమ్యూనిటీ అంటాం. అండ్ లాస్ట్కి ఏర్పడే కమ్యూనిటీ క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాం. సో ఈ మధ్యలో ఏవైతే మనకి కమ్యూనిటీ సీక్వెన్షియల్గా ఏర్పడతా వస్తాయో, సో ఫస్ట్ వదిలేసి లాస్ట్ వదిలేస్తే ఈ మధ్యలో ఉన్న వాటిని అంతా ఏమంటాం మనం? సిరల్ కమ్యూనిటీ అంటాం ఆర్ ట్రాన్సిషనల్ స్టేజెస్ అంటాం. ట్రాన్సిషన్ జరుగుతుంది కదా, ఫస్ట్ నుంచి సెకండ్కి, సెకండ్ నుంచి థర్డ్కి, థర్డ్ నుంచి ఫోర్త్కి అండ్ సో ఆన్. సో ట్రాన్సిషన్ జరుగుతుంది కాబట్టి ట్రాన్సిషనల్ స్టేజెస్ ఆర్ సిరల్ కమ్యూనిటీ. సో ఇది మొత్తంగా ఏదైతే ఉందో ద సీక్వెన్షియల్ ఆఫ్ కమ్యూనిటీస్, ద సీక్వెన్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ ఈజ్ కాల్డ్ సీర్. ఓకే, ఇక్కడికి క్లియరా? సో ఇప్పుడు క్లైమాక్స్ కమ్యూనిటీ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. The change which is orderly, sequential, parallel with the changes in physical environment. These changes led finally to a community that is in near equilibrium with the environment is called climax community. So లాస్ట్కి ఏర్పడే కమ్యూనిటీని మనము క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాము, విచ్ ఈజ్ నియర్ టు ఈక్విలిబ్రియం విత్ ద ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్కి తగ్గట్టు ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటాం? క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు సక్సెషన్ జరిగేటప్పుడు, అంటే సక్సెషన్ మీన్స్ నథింగ్ బట్ ఒకదాని నుంచి ఇంకొకటి అట్లా. డ్యూరింగ్ సక్సెషన్ సమ్ స్పీషీస్ కొలనైజ్ అన్ ఏరియా అండ్ దేర్ పాపులేషన్స్ బికమ్ మోర్ న్యూమరస్, వేరియస్ పాపులేషన్స్ ఆఫ్ అదర్ స్పీషీస్ డిక్లైన్ అండ్ ఈవెన్ డిసపియర్. సో సక్సెషన్ జరిగేటప్పుడు ఏంటి? ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి అట్లా వచ్చేదాన్ని మనం ఏమంటాం? సక్సెషన్ అంటాం. సో ఇలా సక్సెషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఒక స్పీషీస్ వచ్చేసి డిసపియర్ అయిపోవచ్చు, ఒక స్పీషీస్ వచ్చేసి ఎక్కువ గ్రో అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ సీర్, వాట్ ఈస్ సీర్ అండి? చెప్పాను కదా, సీక్వెన్స్ ఆఫ్ ది కమ్యూనిటీస్. ద ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ దట్ సక్సెస్ఫుల్లీ చేంజ్ ఇన్ అ గివెన్ ఏరియా ఈజ్ కాల్డ్ సీర్. ద ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఈజ్ కాల్డ్ సీర్. ఓకే, ద ఇండివిజువల్ ట్రాన్సిషనల్ కమ్యూనిటీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ సెరల్ స్టేజెస్. సో చెప్పాను కదా, ఏవైతే ఫస్ట్ వదిలేసి లాస్ట్ వదిలేస్తే ట్రాన్సిషన్ జరుగుతుందో ఫస్ట్ నుంచి సెకండ్కి, అంటే ఫ్రమ్ సెకండ్ నుంచి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉంటుంది కదా ఒకటి, లాస్ట్ స్టేజ్ ముందు వరకు ఉన్న స్టేజ్ దాకా మనం ఏమంటాం? ట్రాన్సిషనల్ కమ్యూనిటీస్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? సెరల్ స్టేజ్ అంటామని చెప్పాను, ఆర్ సెరల్ కమ్యూనిటీ. సో ఇన్ సక్సెసివ్ సెరల్ స్టేజెస్ దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ డైవర్సిటీ
there is a change in diversity of species of organism, increase in number of species organisms as well as increase in the total biomass. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమ్యూనిటీని తీసుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి సెకండ్ కమ్యూనిటీకి వచ్చేసరికి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ స్పీషీస్ అన్నవి ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ డైవర్సిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. పక్కన రాసుకోండి, డైవర్సిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, స్పీషీస్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, బయోమాస్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ఒక్క స్టెరల్ స్టేజ్ నుంచి ఇంకో స్టెరల్ స్టేజ్కి వచ్చేటప్పుడు. ఓకే, ఇక్కడ క్లియరా? ఓకే, వెరీ గుడ్. సో మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఫారెస్ట్ ఉంది అని అంటే సమ్ మిలియన్స్ అగో సక్సెషన్ అనేది జరిగి ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మనకి ఇదే ప్రొవైడ్ చేశారు. ద ప్రజెంట్ డే కమ్యూనిటీస్ లైక్ డెజర్ట్ ఆర్ ఫారెస్ట్ ఏది తీసుకున్నా సరే ఇన్ ద వరల్డ్ హ్యావ్ కమ్ టు బీ సో బికాస్ ఆఫ్ సక్సెషన్ దట్ హ్యాడ్ అక్కర్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ లైఫ్ స్టార్టెడ్ ఆన్ ఎర్త్. ఓకే, సో ఇప్పుడు ఏం చూసాం మనం ఇంతవరకు, వాట్ ఈజ్ క్లైమాక్స్ కమ్యూనిటీ, వాట్ ఈజ్ ఎకలాజికల్ సక్సెషన్ అండ్ వాట్ ఈజ్ సీడ్, వాట్ ఆర్ సెరల్ స్టేజెస్ అని చెప్పేసి చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి సక్సెషన్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ అనేది చూస్తామన్నమాట. సో సక్సెషన్ a process that starts where no living organisms are found. Okay, these could be areas where no living organisms ever existed, example bare rock, or in areas that somehow lost all the living organisms that existed there. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెషన్ అంటే ఏంటి, ఒక ట్రాన్సిషనల్ స్టేజ్ నుంచి ఇంకో ట్రాన్సిషనల్ స్టేజ్కి రావడం. ఓకే, అట్లా ఒకదానికొకటి 1 to లాస్ట్ అనమాట. వీటిని ఏమంటాం, సక్సెషన్ అంటాం. ఈ సక్సెషన్ అన్నది మనకి 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఏంటి, ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ అనమాట. సో ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ అని ఎలా డివైడ్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద కమ్యూనిటీ దట్ విల్ డెవలప్ ఆర్ దట్ విల్ బీ ఫార్మ్డ్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ ల్యాండ్ అనమాట. సో ఎలా చెప్తాం ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ అని, కమ్యూనిటీ దేని మీద ఫామ్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనం ప్రైమరీ సక్సెషనా సెకండరీ సక్సెషనా అని చెప్తున్నాం. సో ప్రైమరీ సక్సెషన్ అంటే, సో ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ అనమాట. ఈ ప్రైమరీ సక్సెషన్ అన్నది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వెన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ నెవర్ ఎగ్జిస్టెడ్. ద ప్రైమరీ సక్సెషన్ హ్యాపెన్స్ వేర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ నెవర్ ఎగ్జిస్టెడ్ అనమాట. అంటే అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఎర్త్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా. సో దానిని మనం ప్రైమరీ సక్సెషన్ అంటాం అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ బేర్ రాక్, ఏమంటాం, బేర్ రాక్ ఆర్ వాల్కెనో. అక్కడ లైఫ్ ఇంతకుముందు ఉన్నదా, లేదు. బేర్ రాక్ అంటే రాక్స్ అంతా, అక్కడ లైఫ్ ఉండేదా ఇంతకుముందు, లేదు. అండ్ నెక్స్ట్ న్యూలీ క్రియేటెడ్ పాండ్, ఏంటి, న్యూలీ క్రియేటెడ్ పాండ్. సో ఇదంతా ప్రైమరీ సక్సెషన్ ఎగ్జాంపుల్స్. సో ప్రైమరీ సక్సెషన్ అంటే ఏంటి, సో ఇట్ విల్ డెవలప్ ఆర్ ఇట్ విల్ బీ ఫార్మ్డ్ వేర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ నెవర్ ఎగ్జిస్టెడ్. అసలు లివింగ్ ఆర్గానిజమ్స్ ఇప్పటి వరకు అసలు అక్కడ ఎగ్జిస్టే అయ్యి ఉండరు, అసలు అక్కడ ఉండిండరు అనమాట. సో దాని నుంచి వచ్చేదాన్ని ఏమంటాం మనం, ప్రైమరీ సక్సెషన్ అంటాం. అండ్ సెకండరీ సక్సెషన్ అని ఎప్పుడు అంటామంటే వేర్ ద బయోటిక్ కమ్యూనిటీ వన్స్ ఎగ్జిస్టెడ్ అనమాట. అంటే ఒకప్పుడు ఉండేది బయోటిక్ కమ్యూనిటీ, బట్ ఇప్పుడు లేదు, సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల ఇప్పుడు లేదు. సో అలాంటి దాని మీద ఏర్పడే మళ్ళీ బయోటిక్ కమ్యూనిటీని మనం సెకండరీ సక్సెషన్ అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, అబెండెడ్ ఫామ్ ల్యాండ్. సో ఒకప్పుడు అక్కడ ఫార్మింగ్ చేసేవారు, ఇప్పుడు ఫార్మింగ్ చేయట్లా. అండ్ నెక్స్ట్ బర్న్ట్ ఫారెస్ట్, ఏంటి, బర్న్ట్ ఫారెస్ట్ అంటే ఒకప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండేవి, సమ్ ఫారెస్ట్ ఫైర్ జరిగి అక్కడ ఇప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్ లేకుండా పోయాయి. సో ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్లో మళ్ళీ సక్సెషన్ జరిగిందనుకోండి, దాన్ని సెకండరీ సక్సెషన్ అంటాం. సో నెక్స్ట్ ఫ్లడ్డెడ్ ల్యాండ్, ఏంటండి, ఫ్లడ్డెడ్ ల్యాండ్ అంటే ల్యాండ్ మీద ఒకప్పుడు ఉండేవి ఆర్గానిజమ్స్, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి ఆ ల్యాండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏది స్లోగా జరుగుతుంది, ఏది ఫాస్ట్గా జరుగుతుంది 2 టైప్స్ ఆఫ్ సక్సెషన్లో? ఏది స్లోగా జరుగుతుంది, ఏది ఫాస్ట్గా జరుగుతుంది? స్లోగా వచ్చేసి మనకి ప్రైమరీ సక్సెషన్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ అసలు ఇంతకుముందు ఆర్గానిజమ్స్ ఏవి, లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవి లేవు. సో సాయిల్ అనేది ఉండదు. సో సాయిల్ లేనప్పుడు ఏంటి, అవి మెల్లిమెల్లిగా రాక్స్ నుంచి వెదరింగ్ జరిగి, వెదరింగ్ నుంచి సాయిల్ ఫామ్ అయ్యి, సాయిల్ నుంచి అప్పుడు మనకి
లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నవి అక్కడ ఎగ్జిస్ట్ అవ్వడం చూస్తాం. సో ఇదేంటి, ఈ ప్రాసెస్ చాలా స్లో ప్రాసెస్ ప్రైమరీ సక్సెషన్. అండ్ వేరే సెకండరీ సక్సెషన్ వచ్చేసి ఫాస్టర్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ బయోటిక్ కమ్యూనిటీ ఎగ్జిస్ట్ అయ్యేది. అంటే నథింగ్ బట్ సాయిల్ ఒకప్పుడు ఉండేది. సాయిల్ ఉంది అంటే మనకి ఫాస్ట్గానే జరుగుతుంది సక్సెషన్. ఓకే, ఇక్కడికి క్లియరా? సో ఇప్పుడు ఇక్కడ మనం ఇదే అనమాట చెప్పుకున్నాము, సక్సెషన్ వేర్ no living organisms ever existed, say bare rock, is called primary succession. The succession somehow in areas that somehow lost all the organisms that existed there is called secondary succession. సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకి కేరళలో ల్యాండ్ స్లైడ్ జరిగి ఫ్లడ్స్ వచ్చాయి. అసలు ఇల్లులు మొత్తం ఇవంతా కొట్టుకుపోయాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ సక్సెషన్ అన్నది బిగిన్ అవుతుందా అవదా? అవుతుంది. ఫాస్టరా స్లోయరా? ఫాస్టర్ అనమాట. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం జరిగింది కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ దట్ అక్కర్స్ ప్రైమరీ సక్సెషన్ వచ్చేసి న్యూలీ కూల్డ్ లావా, బేర్ రాక్ ఆర్ న్యూలీ క్రియేటెడ్ పాండ్ ఆర్ రిజర్వాయర్. అదే సెకండరీ సక్సెషన్ అయితే ఎగ్జాంపుల్స్ చూస్తే అబెండెడ్ ఫార్మ్ ల్యాండ్స్, బర్న్డ్ ఆర్ కట్ ఫారెస్ట్, ల్యాండ్స్ దట్ హ్యావ్ ఫ్లడెడ్. సో మీకు ఈ పాయింట్ కూడా చెప్పాను. సిన్స్ సమ్ సాయిల్ ఆర్ సెడిమెంట్ ఈస్ ప్రెజెంట్, సక్సెషన్ దట్ అక్కర్స్ ఇన్ సెకండరీ సక్సెషన్ ఈజ్ ఫాస్టర్. ఓకే, కొంచెం సాయిల్ అన్నది ఇంతకుముందు ఉన్నది కాబట్టి ఇక్కడ సక్సెషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అదే వేరాస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ బయోటిక్ కమ్యూనిటీ ఈజ్ జనరలీ స్లో. బిఫోర్ ఎ బయోటిక్ కమ్యూనిటీ ఆఫ్ డైవర్స్ ఆర్గానిజమ్స్ కెన్ బికమ్ ఎస్టాబ్లిష్డ్, దేర్ మస్ట్ బి ఎ సాయిల్. So depending mostly on the climate, it takes natural process several hundred to several thousand years to produce fertile soil on bare rock. So that's why primary succession అన్నది స్లోగా జరుగుతుంది. ఇక్కడ క్లియరా అండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కమ్యూనిటీగా బేర్ రాక్ ఉందనుకోండి. ఇప్పుడు బేర్ రాక్లో ప్రైమరీ సక్సెషన్ మొదలైంది. సో వెంటనే మనకి వచ్చేస్తాయి ఆ లివింగ్ ఆర్గానిజమ్స్? రావు. అప్పుడున్న ఎన్వైర్న్మెంట్ని బట్టి అప్పుడు గ్రోత్కి ఫర్దర్ గ్రోత్కి ఏవైతే మనకి హెల్ప్ చేస్తాయో అవి మాత్రమే ఉంటాయి. సో మళ్ళీ కొన్నేళ్ళకి మళ్ళీ ఎన్వైర్న్మెంట్ మారుతుంది. అప్పుడు మారినప్పుడు ఏమవుతుంది? ఒక స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోవచ్చు, ఆర్ ఒక స్పీషీస్ డిక్రీజ్ అయిపోవచ్చు, ఇంకో స్పీషీస్ పెరిగిపోవచ్చు అనమాట. బికాజ్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ చేంజెస్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? యాజ్ సక్సెషన్ ప్రొసీడ్స్, ద నెంబర్ అండ్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ డీకంపోజర్స్ ఆల్సో చేంజ్ with respect to environmental changes. Okay, any time during primary or secondary succession, natural or human induced disturbances like fire, deforestation can convert a particular several stage of succession into an earlier stage. సో ఇప్పుడు ప్రైమరీ సక్సెషన్ కానీ సెకండరీ సక్సెషన్ కానీ మనకు జరుగుతూ ఉన్నింది అనుకోండి. ఫర్ సపోజ్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయినా జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కేరళ ల్యాండ్ స్లైడ్స్ తీసుకుందాం. అక్కడ న్యాచురల్ కాజ్ వల్ల డిస్టర్బెన్స్ అన్నది జరిగింది. ఇప్పుడు ఆ ఒక్క సెరల్ స్టేజ్, అంటే ఇంతకుముందు ల్యాండ్ స్లైడ్స్ రాకముందు ఉన్న సెరల్ స్టేజ్ ఇప్పుడు ఏమైపోతుంది? దానికి ముందు ఎలా ఉండేదో అలా అయిపోతుంది అనమాట. దాని ఎర్లియర్ స్టేజ్లోకి వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. ఆల్సో సచ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ న్యూ కండిషన్స్ దట్ ఎంకరేజ్ సమ్ స్పీషీస్ అండ్ డిస్కరేజ్ ఆర్ ఎలిమినేట్ అదర్ స్పీషీస్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం చూడబోతుంది సక్సెషన్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ హ్యాబిటాట్. సో బేస్డ్ ఆన్ హ్యాబిటాట్ సక్సెషన్ ఆఫ్ ప్లాంట్స్ ఎలా జరిగింది అంటే 2 టైప్స్ అనమాట. డ్రై ఏరియా, వెట్ ఏరియా. ఓకే, డ్రై ఏరియా, వెట్ ఏరియా. సో డ్రై ఏరియాలో హ్యాబిటాట్ జరిగితే మనం ఏమంటాం? జీరార్క్. ఈ టర్మ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. జీరార్క్. డ్రై ఏరియాలో హ్యాబిటాట్ అనేది డెవలప్ అవుతే జీరార్క్ సక్సెషన్ అంటాం. ఓకే, అండ్ వెట్ ఏరియాలో మనకి సక్సెషన్ జరిగింది అనుకోండి. వెట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్. సో హైడ్రార్క్. ఏంటి? హైడ్రార్క్ సక్సెషన్ అనమాట. ఓకేనా? సో ఈ డ్రై ఏరియా జీరార్క్ సక్సెషన్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ మనకి 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఎలా అంటే రాక్, శాండ్. ఏంటి? రాక్, శాండ్. ఓకే, రాక్లో జరిగితే దాన్ని ఏమంటాం? లిథోసేర్ అంటాం. ఏమంటాం? లిథోసీర్. అండ్ నెక్స్ట్ శాండ్లో జరిగితే సామోసీర్. ఏమంటాం? సామోసీర్. ఓకే,
ఇది గుడ్. అండ్ దేర్ విల్ బి అనదర్ టైప్ ఆఫ్ సక్సెషన్ ఆల్సో. ఏంటంటే మ్యూజిక్ అనమాట. ఏంటి? మ్యూజిక్ కండిషన్స్. MESIC మ్యూజిక్. సో ఏంటంటే నైదర్ స్కేర్సిటీ నార్ అబండెంట్ అనమాట. వాటర్ అన్నది నైదర్ స్కేర్సిటీ నార్ అబండెంట్, అలా ఎక్కువ ఉండదు అలా తక్కువ ఉండదు, కరెక్ట్గా సరిపోయి ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాం మనం? మ్యూజిక్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఫర్ సపోజ్ జీరార్క్ సక్సెషన్ కానీ చూస్తే మనము ఫస్ట్ ఏదైతే స్పీషీస్ వస్తాయో వాటిని ఏమంటామంటే మనం చెప్పాను కదా పయోనియర్ స్పీషీస్. ఏమంటాం? పయోనియర్ స్పీషీస్. సో మనకి బిట్ ఇలా అడగచ్చు అనమాట. ద స్పీషీస్ దట్ ఇన్వేడ్ ఎ బేర్ ఏరియా ఆర్ బేర్ రాక్ ఈజ్ కాల్డ్ యాజ్ పయోనియర్ సక్సెషన్ ఆర్ పయోనియర్ స్పీషీస్ ఆర్ పయోనియర్ కమ్యూనిటీ. సో ఇక్కడ స్పీషీస్ గురించి అడిగితే పయోనియర్ స్పీషీస్, కమ్యూనిటీ గురించి అడిగితే పయోనియర్ కమ్యూనిటీ అనమాట. సో బేర్ రాక్ మీద అసలు అక్కడ లైఫ్ ఇంతకుముందు అసలు లేదు. సో ఫస్ట్ ఏర్పడే స్పీషీస్ని ఏమంటాం మనం? పయోనియర్ స్పీషీస్ అంటాం. సో అలా జీరాక్ సక్సెషన్లో ఒక బేర్ రాక్ మీద పయోనియర్ స్పీషీస్ ఏంటంటే లైకెన్స్. ఏంటి? లైకెన్స్ అనమాట. సో రాసుకోండి, లైకెన్స్. సో ఈ లైకెన్స్ అన్నవి ఏంటంటే సింబయాటిక్ అసోసియేషన్షిప్లో ఉంటాయి. బోత్ విత్ ఆల్గే అండ్ ఫంగై అనమాట. అయితే ఏం చేస్తుంది? ఈ లైకెన్స్ ఉన్నాయి కదా, ఈ లైకెన్స్ మనకు ఒక యాసిడ్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. యాసిడ్ రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఏదైతే బేర్ రాక్ ఉందో ఆ రాక్ అన్నది కరోడ్ అయిపోతుంది అనమాట. ఏమవుతుంది? కరోడ్ మీన్స్ తుప్పు పట్టినట్టు. ఓకేనా? అట్లా కరోడ్ అయిపోయి నెక్స్ట్ వెదరింగ్ జరుగుతుంది. సో వెదరింగ్ అంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుందో, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ వెదరింగ్ అంటే నథింగ్ బట్ సాయిల్ ఫార్మేషన్. లాస్ట్కి ఏమవుతుంది? సాయిల్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది? సాయిల్. సో సాయిల్ వచ్చిందంటే ఏంటి మనకి ఇక్కడ? ఇక్కడ మనకి కమ్యూనిటీ, క్లైమాక్స్ కమ్యూనిటీకి చేరుకున్నట్టు అప్పుడు స్పీషీస్ అన్నవి పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ కమ్యూనిటీలో ఓన్లీ మనకి లైకెన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత లాస్ట్కి ఏమైంది? సాయిల్ వచ్చింది. సాయిల్ అంటే లైక్ మనకు డీకంపోజర్స్ ఉంటాయి, ప్లాంట్స్కి హెల్ప్ అవుతుంది, యానిమల్స్కి హెల్ప్ అవుతుంది, మైక్రోబ్స్కి హెల్ప్ అవుతుంది. సో ఇలా. ఓకే. సో సక్సెషన్ ఆఫ్ ప్లాంట్స్ చెప్పాను కదా, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ హ్యాబిటెట్. దే ఆర్ హైడ్రార్క్, జీరార్క్ రెస్పెక్టివ్లీ. హైడ్రార్క్ అంటే నథింగ్ బట్ వెరీ వెట్ ఏరియాస్ అండ్ జీరార్క్ అంటే వెరీ డ్రై ఏరియాస్ అనమాట. సో జీరార్క్ సక్సెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ వెటర్ ఏరియాస్ అండ్ ద సక్సెషనల్ సిరీస్ ప్రోగ్రెస్ ఫ్రమ్ హైడ్రిక్ టు మీసిక్ కండిషన్స్. మీసిక్ అంటే ఫర్ సపోజ్ మనకి వెట్ ఏరియాస్లో సక్సెషన్ జరిగింది అనుకోండి, లాస్ట్కి అది అక్కడికి తీసుకొచ్చి ఆపుతుంది మీసిక్ కండిషన్స్. అంటే నెయిదర్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ నార్ అబండెంట్ ఆఫ్ వాటర్ అనమాట. ఓకే. యాజ్ అగైన్స్ ది జీరార్క్ సక్సెషన్ ఏమవుతుంది? టేక్స్ ప్లేస్ ఇన్ డ్రై ఏరియాస్ అండ్ సిరీస్ ప్రోగ్రెస్ ఫ్రమ్ అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వస్తాం కదా, అది ఆ సిరీస్ ప్రోగ్రెస్ ఫ్రమ్ జీరిక్ టు మీజిక్ కండిషన్స్. హెన్స్ బోత్ హైడ్రార్క్ అండ్ జీరార్క్ సక్సెషన్ లీడ్ టు మీడియం వాటర్ కండిషన్స్ మీజిక్, నెయిదర్ టూ డ్రై నార్ టూ వెట్. ఓకే. సో నెక్స్ట్, the species that invade a bare area are called pioneer species. వెరీ ఇంపార్టెంట్. ఏదైతే ప్రైమరీ సక్సెషన్ చూస్తాం ఇప్పుడు, ఇన్ ప్రైమరీ సక్సెషన్ ఆన్ రాక్స్ దీస్ ఆర్ యూజువలీ లైకెన్స్. దీస్ మీన్స్ హియర్ పయోనియర్ స్పీషీస్. ఓకే. ఇక్కడ దీస్ అంటే అర్థం ఏంటి? పయోనియర్ స్పీషీస్ అనమాట. ఇన్ ప్రైమరీ సక్సెషన్ ఆన్ రాక్స్ ప్రైమరీ స్పీషీస్ ఆర్ యూజువలీ లైకెన్స్ అనమాట, విచ్ ఆర్ ఏబుల్ టు సెక్రీట్ యాసిడ్స్ టు డిజాల్వ్ రాక్. They help in weathering and soil formation. Clear? These later pave way to some very small plants like bryophytes. నెక్స్ట్ ఏంటండి? బ్రయోఫైట్స్. సో సాయిల్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ చెప్తున్నారు, వెరీ స్మాల్ ప్లాంట్స్. ఇది ఫస్ట్ స్టేజ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఫామ్ అయిన తర్వాత ఇదేంటి? నెక్స్ట్ బ్రయోఫైట్స్ అంట, విచ్ ఆర్ ఏబుల్ టు టేక్ హోల్డ్ ఇన్ సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాయిల్. ఓకే. Next, with time, succeeded by bigger plants, and after several more stages, ultimately a stable climax forest community is formed. అర్థమైందండి? ప్రైమరీ సక్సెషన్లో జీరార్క్ కండిషన్స్లో తీసుకుంటే పైనర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవి లైకెన్స్ అనమాట. ఈ లైకెన్స్ ఒక యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది టు డిజాల్వ్ ద రాక్స్. సో తర్వాత వెదరింగ్ జరుగుతుంది. వెదరింగ్ జరిగి సాయిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు సాయిల్ ఫామ్ అయిన తర్వాత సో వెరీ స్మాల్ ప్లాంట్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు బ్రయోఫైటా, సో అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత నెక్స్ట్ సక్సెషన్ ఏంటి? బిగ్గర్ ప్లాంట్స్ వస్తాయి.
మళ్ళీ ఆ తర్వాత ఇంకొంచెం బిగ్గర్ ప్లాంట్స్. లాస్ట్కి ఏం ఏర్పడుతుంది మనకి? క్లైమాక్స్ స్టేజ్, దట్ ఈస్ ఫారెస్ట్ ఈస్ ఫార్మ్డ్. A climax community remains stable as long as the environment remains unchanged. With the time, the xerophytic habitat gets converted into mesophytic one. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనము 1 to లాస్ట్ వరకు వచ్చాం కదా, క్లైమాక్స్ కమ్యూనిటీ వరకు. ఏది స్టేబుల్ వన్ అని అడుగుతారు. ట్రాన్సిషనల్ స్టేజా ఆర్ పయోనీర్ స్టేజా ఆర్ క్లైమాక్స్ కమ్యూనిటీనా అని చెప్పి. ద స్టేబుల్ వన్ ఏంటండి? క్లైమాక్స్ కమ్యూనిటీ. క్లైమాక్స్ కమ్యూనిటీ రిమైన్స్ స్టేబుల్. ఎప్పటి వరకు? ఎన్వైర్న్మెంట్లో చేంజెస్ రానంత వరకు ఆ క్లైమాక్స్ కమ్యూనిటీ వచ్చేసి మనకి ఇట్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ అనమాట. సో ఏదర్ జీరోఫైటిక్ సక్సెషన్ అయినా ఆర్ హైడ్రార్క్ హ్యాబిటాట్ అయినా లాస్ట్కి మీసోఫైటిక్ కండిషన్స్కి తీసుకొస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ ఇచ్చింది మనకి. అండ్ నెక్స్ట్, సో ఇందాక ఏం చూసాము? ప్రైమరీ సక్సెషన్ ఆన్ రాక్స్ చూసాము. ఇప్పుడు ప్రైమరీ సక్సెషన్ ఇన్ వాటర్, ఆక్వాటిక్ లైఫ్. ఇక్కడ ఏంటి? ద పయోనీర్స్ ఆర్ స్మాల్ ఫైటో ప్లాంక్టాన్స్. సో మనల్ని క్వశ్చన్ అడుగుతారు, సో వాట్ ఆర్ ద పయోనీర్ స్పీషీస్ ఇన్ ప్రైమరీ సక్సెషన్ ఇన్ వాటర్ అని అడుగుతారు. ఏంటి? స్మాల్ ఫైటో ప్లాంక్టాన్. అదే ప్రైమరీ సక్సెషన్ ఆన్ రాక్ అని అడిగితే లైకెన్స్. ఓకే, సో ఇక్కడ వాటర్ ఏంటి? స్మాల్ ఫైటో ప్లాంక్టాన్స్. దే ఆర్ రీప్లేస్డ్ విత్ ఫ్రీ ఫ్లోటింగ్ యాంజియోస్పర్మ్స్, then by rooted hydrophytes, next sedges, grasses, and finally trees. The climax again would be a forest. With the time, the water body is converted into land. సో దీని ఎగ్జాంపుల్ మనకిచ్చారు. సో ఫస్ట్ ఏంటి? స్మాల్ ఫైటో ప్లాంక్టాన్స్ అనమాట. వాటర్లో స్మాల్ పాండ్లో కానీ తీసుకుంటే, సో ఫస్ట్ మనకి ఏమొస్తాయి? స్మాల్ ఫైటో ప్లాంక్టాన్స్ అన్నవి వస్తాయి. ఏమొస్తాయి? స్మాల్ ఫైటో ప్లాంక్టాన్స్ అన్నవి వస్తాయి. ఇదేంటి? జీరార్క్ కండిషన్, సారీ ఇదేంటి? హైడ్రార్క్ కండిషన్. ఓకే, ఇన్ వాటర్ అంటే హైడ్రార్క్ కండిషన్. సో ఫస్ట్ వన్ ఏంటి? స్మాల్ ఫైటో ప్లాంక్టాన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. స్మాల్ ఫైటో ప్లాంక్టాన్స్ అంటే మనకి ఫస్ట్ ఫైటో ప్లాంక్టాన్స్లో ప్లాంక్టాన్స్ అనమాట. పయోనీర్స్ ఏంటి? ప్లాంక్టాన్స్. ఇన్ ప్రైమరీ సక్సెషన్ ద పయోనీర్స్ ఆర్ ద స్మాల్ ఫైటో ప్లాంక్టాన్స్. స్మాల్ ఫైటో ప్లాంక్టాన్స్ నుంచి తర్వాత ఏమవుతుంది? అవి చచ్చిపోతాయి. అవి చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది? ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దే విల్ గెట్ డిపాజిటెడ్ హియర్ అనమాట. ఇప్పుడు ఆ ప్లాంట్స్ అన్నవి చచ్చిపోయినప్పుడు వాటి యొక్క ఆర్గానిక్ మ్యాటర్ ఇక్కడంతా డిపాజిట్ అవుతా వస్తుంది అనమాట. లాస్ట్కి వాటర్ది కాస్త ల్యాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఎలా అన్నది ఇప్పుడు చూస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటి? సెకండ్ వన్ సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. సబ్మర్జ్డ్ ప్లాంట్ స్టేజ్ ఉంది కదా, ఇదేంటి? సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? లైక్ నిన్న మనం క్లాస్లో డిస్కస్ చేసాము, వాలిస్నేరియా. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఏంటి? సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్ నుంచి సబ్మర్జ్డ్ ఫ్రీ ఫ్లోటింగ్. ఇప్పుడు సబ్మర్జ్డ్ రూటెడ్ అయిపోయింది, థర్డ్ స్టేజ్ కాబట్టి సబ్మర్జ్డ్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ ఇవన్నమాట. సబ్మర్జ్డ్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ ఏమన్నారు? సెడ్జెస్. ఏంటి? సెడ్జెస్. రీడ్ స్వాంప్ స్టేజ్. రీడ్ స్వాంప్ స్టేజ్ మీన్స్ సెడ్జెస్ అనమాట. ఇవంతా ఇక్కడ చూడండి, గడ్డిలాగా ఉంది కదా, వీటిని ఏమంటాం మనం? సెడ్జ్ మిడో స్టేజ్ అని కూడా. యాంఫీబియస్ ప్లాంట్స్ అనమాట. పార్ట్లీ ఇన్ ఎయిర్, పార్ట్లీ ఇన్ వాటర్ అనమాట. అండ్ నెక్స్ట్ సెడ్జెస్ కూడా. అండ్ నెక్స్ట్ మార్ష్ మిడో స్టేజ్. ఇదేంటి? మార్ష్ మిడో స్టేజ్. దీన్ని ఏమంటారు? గ్రాసెస్. ఏమంటారు? గ్రాసెస్. సో వీటి యొక్క ఆర్గానిక్ మ్యాటర్ అంతా చూడండి ఇక్కడ డిపాజిట్ అవుతా వస్తుంది అనమాట. అండ్ లాస్ట్కి ఏంటి? స్క్రబ్ స్టేజ్ మీన్స్ ట్రీస్. స్క్రబ్ స్టేజ్ మీన్స్ ట్రీస్ అనమాట. ష్రబ్స్, ట్రీస్. ఇక్కడ చూడండి, మార్ష్ మెడో స్టేజ్ నుంచి ఈ స్క్రబ్ స్టేజ్కి వచ్చేసరికి అసలు మనకి వాటర్ అనేదే కనిపించకుండా పోయింది. అండ్ నెక్స్ట్ ఫైనలీ మనకి లాస్ట్కి ఫారెస్ట్ వచ్చిందనమాట. ఓకే, ఇదేంటి? మనకి క్లైమాక్స్ స్టేజ్. ఏంటి? క్లైమాక్స్ స్టేజ్. సో ఇప్పుడు సక్సెషన్ అనేది జరుగుతూ ఉండే కొద్దీ మనకి స్పీషీస్ కంపోజిషన్ ఏమైందండి? స్పీషీస్ కంపోజిషన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. బయోడైవర్సిటీ ఏమైంది? బయోడైవర్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ నెక్స్ట్ బయోమాస్ ఏమైంది? బయోమాస్ కూడా పెరుగుతూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు కానీ మనము పయోనీర్ స్టేజ్కి క్లైమాక్స్ స్టేజ్కి తీసుకుంటే, పయోనీర్ స్టేజ్లో ఏంటి? ఫాస్ట్ గ్రోత్ రేట్ చూస్తాము. అండ్ క్లైమాక్స్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటి? స్లో గ్రోత్ రేట్ చూస్తాము. అండ్ పయోనీర్ స్టేజ్ వచ్చేసి స్మాల్ సైజ్ ఉంటుంది, క్లైమాక్స్ స్టేజ్ లార్జ్ సైజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే కాన్సెప్చువల్ పాయింట్ అండి.
సో పయనీర్ కమ్యూనిటీలో మనం ఆర్ స్పీషీస్ని చూస్తాం. ఏంటి ఆర్ స్పీషీ. ఈ ఆర్ స్పీషీ మీన్స్ నథింగ్ బట్ అన్స్టేబుల్ స్పీషీస్ అనమాట. ఏంటి ఒకసారి పెరుగుతాయి, ఒకసారి రావు, ఒకసారి వస్తాయి, ఒకసారి రావు, ఒకసారి బాగా పెరిగిపోతూ ఉంటాయి, ఒకసారి అస్సలు ఇంకా రావన్నమాట ఈ స్పీషీస్ అన్నవి. సో అలాంటి వాటిని ఏమంటాం, అన్స్టేబుల్ వన్స్ని ఆర్ స్పీషీ అంటాం. ఇవి ఎక్కడ ఉంటాయి, మనకి పయోనీర్ వన్స్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ స్టేజ్లో ఏంటి, కే స్పీషీ అంటాం. కే స్పీషీస్ మీన్స్ స్టేబుల్ వన్స్. ఏంటి స్టేబుల్ స్పీషీస్. ఓకే. సో ఇప్పుడు సెకండరీ సక్సెషన్కి వస్తే, ఇప్పుడు మనం ప్రైమరీ సక్సెషన్ చూసాం బేస్డ్ ఆన్ రాక్స్, హ్యాబిటాట్ బేస్డ్ ఇన్ వాటర్. సో ఇప్పుడు మనము సెకండరీ సక్సెషన్ కానీ చూస్తే, ఇన్ సెకండరీ సక్సెషన్ ద స్పీషీస్ దట్ ఇన్వేడ్ డిపెండ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ సాయిల్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్, ద ఎన్వైర్న్మెంట్. సో ఏ స్పీషీస్ మనకి ఫస్ట్ రావడం జరుగుతుందంటే ద డిపెండ్ అపాన్ ద సాయిల్, ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంది, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ ద సీడ్స్ ఆర్ అదర్ ప్రాపగ్యూల్స్ ప్రెజెంట్, వీటి మీద స్పీషీస్ అన్నవి డిపెండ్ అవుతాయి. సిన్స్ సాయిల్ ఈజ్ ఆల్రెడీ దేర్, ద రేట్ ఆఫ్ సక్సెషన్ ఈజ్ మచ్ ఫాస్టర్ అండ్ హెన్స్ క్లైమాక్స్ ఈజ్ ఆల్సో రీచ్డ్ మోర్ క్విక్లీ ఇన్ secondary succession. Why it is important to understand is that succession, particularly primary succession, is very slow process. Primary succession is a very slow process, taking thousands of years for the climax to be received or reached. To understand that all succession, whether taking place in water or land, proceeds to a similar climax community with the basic conditions. And the next topic is ecological services or ecosystem services. సో ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటే ఏంటంటే, ఏదైతే ఎకోసిస్టమ్ నుంచి మనకి బెనిఫిట్స్ వస్తాయో, ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ప్రాసెసెస్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఫారెస్ట్ అనేది ఒక ఎకోసిస్టమ్. ఆ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ నుంచి మనకి ఏంటండి ప్రోడక్ట్స్ అంటే మనం ఏం బెనిఫిట్స్ పొందుతాం. ఫారెస్ట్ అంటే ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి, నెక్స్ట్ ఫర్టైల్ సాయిల్ ఉంటుంది, వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ఉంటుంది మనకి ఫారెస్ట్లో, అంటే ఫారెస్ట్ విల్ మెయింటైన్ బయోడైవర్సిటీ, నెక్స్ట్ ఫ్లడ్స్ డ్రాట్ రాకుండా చూస్తాయి, న్యూట్రియంట్ సైక్లింగ్ జరుగుతుంది, నెక్స్ట్ కార్బన్ అన్నది స్టోర్ అయ్యి ఉంటాయి, నెక్స్ట్ ఎస్థెటిక్ పర్పసెస్ అనమాట. సో వీటిని అంతా మనం ఏమంటాం, దీస్ ఆర్ ఆల్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఆ ఎకోసిస్టమ్ మనకి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఆ పర్టికులర్ ఎకోసిస్టమ్ నుంచి మనకి ఇలా మనం పొందే ఉపయోగాల్ని మనం ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో లైక్ ఇక్కడ చూస్తే ప్యూర్ ఎయిర్, ఫ్రెష్ వాటర్, ఫుడ్, ఫ్యూయల్, వుడ్, టింబర్, ఫైబర్, pharmaceutical products which are essential for our survival are derived from the natural ecosystems. For example, plants capturing energy from sun combined with water and nutrients from soil and carbon dioxide from atmosphere are able to manufacture food for use by all other organisms. సో మనకి ఎకోసిస్టంలో ఏంటంటే ప్లాంట్స్ ఒక్కటి ఉన్నా అవి ఒక్కటి సర్వైవ్ అవ్వలేవు, రైట్? ఎందుకంటే వాటికి డీకంపోజర్స్ అన్నవి ఉండాలి, న్యూట్రియంట్ సైక్లింగ్ జరగాలి అని అంటే. సో అసలు పాయింట్ ఏంటి చెప్పాను. సో ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఫారెస్ట్ ఎకోసిస్టమ్ నుంచి మనకి ఏ బెనిఫిట్స్ వస్తాయి, సో వీటికి మనం వెల కట్టలేము కదా, ప్రైస్ ట్యాగ్ ఇవ్వగలమా? సో ఇది ఇంత బయట కొనుక్కున్నట్టు ఎవ్రీ ప్రోడక్ట్ మనం ఈ ఎకలాజికల్ ప్రోడక్ట్స్కి, లైక్ ఈ ఎకోసిస్టమ్ అందించే సర్వీసెస్కి మనం వెల కట్టలేం కదా, ప్రైస్ ట్యాగ్ చేయలేం కదా, ఇవ్వలేం కదా. సో కానీ ఒక సైంటిస్ట్ మాత్రం ప్రైస్ ట్యాగ్ ఇచ్చాడు, వెలకట్టాడు అనమాట. ఎవరు అతను అంటే రాబర్ట్ కాన్స్టాంజా. ఇతను ఏం చేశాడంటే హీ ట్రైడ్ టు పుట్ ప్రైస్ ట్యాగ్స్ ఆన్ నేచర్స్ లైఫ్ సపోర్ట్ సర్వీసెస్. సో ఆయన అట్లా ప్రైస్ ట్యాగ్ వేయడానికి ట్రై చేసినప్పుడు లిటరలీ యావరేజ్ ప్రైస్ ట్యాగ్ ఎంత వేశారంటే యూఎస్లో $33 ట్రిలియన్ ఏ ఇయర్ అని చెప్పేసి ప్రైస్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఎంత యూఎస్ $33 ట్రిలియన్ పర్ ఇయర్. ఎంత $33 ట్రిలియన్ పర్ ఇయర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఎంత తెలుసా, డబుల్ ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, దట్ ఈస్ $18 ట్రిలియన్. దీనికన్నా ఇది ఇంటూ 2 అనమాట. సో ఇంత కట్టారు దానికి పర్ ఇయర్ మాత్రమే, అది కూడా ఫర్ ఓన్లీ ఏ ఇయర్. సో ఇందులో అవుట్ ఆఫ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ వేరియస్ ఎకోసిస్టమ్ సర్వీసెస్
మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. లైక్ సపోర్టింగ్ సర్వీసెస్, ప్రొవిజనింగ్ సర్వీసెస్, రెగ్యులేటింగ్ సర్వీసెస్, కల్చరల్ సర్వీసెస్. సో ఇవేం పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ సాయిల్ ఫార్మేషన్కి ఏదైతే ఉందో ఇట్ అకౌంట్స్ ఫర్ 50% ఆఫ్ సర్వీస్. రీక్రియేషన్ అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్కి అయితే లెస్ దాన్ 10%. ఎంత? లెస్ దాన్ 10%. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్కి 6% ఫర్ క్లైమేట్ రెగ్యులేషన్. సో ఇదంతా అనమాట. మన ఎకోసిస్టము క్లైమేట్ రెగ్యులేట్ చేయడానికి వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్కి 6% అండ్ సాయిల్ ఫార్మేషన్కి 50%, రిక్రియేషన్ అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్కి ఏమో లెస్ దాన్ 10% అనమాట. సో ఇక్కడ మనకి ఎకోసిస్టమ్ సర్వీసెస్ విత్ రెస్పెక్ట్ టు పాలినేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో పాలినేషన్ మనకి దేని ద్వారా జరుగుతుంది? మోస్ట్లీ హనీబీ. సో లైక్ హనీబీయే కాకుండా ఇంకా ఏమేమి హెల్ప్ చేస్తాయి మనకి పాలినేషన్కి? బీస్, మాత్స్, బటర్ఫ్లైస్. ఇవి బీస్, మాత్స్, బటర్ఫ్లైస్, బీటల్స్ అండ్ ఫ్లైస్ కదా. సో ఇవన్నీ మనకి పాలినేటర్స్. ఏవండి పాలినేటర్స్? బీస్, మాత్స్, బటర్ఫ్లైస్, బీటల్స్ అండ్ ఫ్లైస్ సర్వ్ యాజ్ ద పాలినేటర్స్. సమ్ టైమ్స్ బర్డ్స్, రెప్టైల్స్, మ్యామల్స్ ఇవి కూడా పాలినేటర్స్గా ఉపయోగపడతాయి. సో ఈ పాలినేటర్స్కి థ్రెట్ ఉంది. ఏంటి ఆ థ్రెట్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఏంటి ఆ థ్రెట్ అంటే దేర్ హ్యాబిటాట్ రెస్ట్రిక్షన్ బై చేంజెస్ ఇన్ ల్యాండ్ యూస్. పాలినేటర్స్ ఒక హ్యాబిటాట్ని మనము డిస్ట్రాయ్ చేస్తున్నాం బై చేంజింగ్ దేర్ ల్యాండ్ యూస్ అనమాట. నెక్స్ట్ పెస్టిసైడ్స్ కొట్టడం. సో ఇలా కొట్టడం వల్ల కొన్ని పెస్టిసైడ్స్ వల్ల అవి పాయిజనస్ అనమాట పాలినేటర్స్కి. సో ఇలా మనం వాటి యొక్క హ్యాబిటాట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఇవి తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఓవర్ స్ప్రే చేయకూడదు. అండ్ నెక్స్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ పెస్టిసైడ్ కొట్టేటప్పుడు కూడా దాని యొక్క టైమింగ్ చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడైనా చూస్తే మీరు బటర్ఫ్లై పార్క్స్ అని చెప్పేసి చూసే ఉంటారు. సో అలాంటివన్నీ ఎందుకు కడతారు? ఎందుకంటే వాటి యొక్క స్పీషీస్ని అక్కడ పెంచడానికి ఆ పార్క్స్ని వాటి కోసమే బిల్డ్ చేస్తారనమాట, ఫామ్ చేస్తారు. సో ఇలాంటివంతా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ఆర్ కేర్ తీసుకోవాలి. సో ఇదిగోండి మెజర్స్ టు ప్రొటెక్ట్ పాలినేటర్స్. క్రియేట్ ఓన్ పాలినేటర్ ఫ్రెండ్లీ గార్డెన్. రెడ్యూస్ ద లెవెల్ ఆఫ్ పెస్టిసైడ్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ హ్యాబిటాట్స్ సచ్ ఎస్ బటర్ఫ్లై గార్డెన్స్, బీ బోట్స్ అండ్ బీ బాక్సెస్ ఇలాంటివంతా మనం బిల్డ్ చేయాలి. నెక్స్ట్ సపోర్టింగ్ అగ్రికల్చర్ ఎంటర్ప్రైజెస్ విత్ పాలినేటర్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ చేయాలి. సో ఇలాంటివన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు కార్బన్ ఫిక్సేషన్. సో కార్బన్ ఫిక్సేషన్ అంటే గుర్తొచ్చింది. సో కార్బన్ లెవెల్ ఎక్కువ ఎందులో ఉంటుంది? ఓషన్ లెవెల్లో ఎక్కువ ఉంటుంది. ఓషన్లో ఎక్కువ ఉంటుంది. సో మనం ఇలా చెప్పచ్చా, ద మేజర్ రిజర్వాయర్ ఆఫ్ కార్బన్ ఆన్ ఎర్త్ ఈజ్ ఓషన్. ఓషన్. ఓకే. సో ఇదంతా ఒకసారి మీరు జస్ట్ అలా రీడింగ్ ఇవ్వండి ఒకసారి. నాకైతే ఇందులో పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏమనిపించలేదు. విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ రిలీజ్. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మనకి ఇస్తుంది ప్లాంట్ పర్ ఇయర్. సో ఇలాంటి పాయింట్స్ అంతా మనకి ఉన్నాయన్నమాట. అంతే. ఇంకా ఈరోజుతో మనం ఈ ప్లాంట్ ఎకాలజీ ఏదైతే మనకి బాటనీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇచ్చారో దీంతో మనం ఈ ప్లాంట్ ఎకాలజీ టాపిక్ కంప్లీట్ చేసేసాం. సో ఏమేమి ఉన్నాయి మనకి ఇందులో? వాట్ ఆర్ ద ప్లాంట్ కమ్యూనిటీస్ లైక్ హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్ అండ్ మీసోఫైట్స్. అదేనా చెప్పుకున్నాము, అంతే కదా. నెక్స్ట్ వాట్ ఈజ్ సక్సెషన్, దేర్ టైప్స్, ఎకలాజికల్ సక్సెషన్ స్టేజెస్ ఏమంటాము. సో వాట్ ఆర్ ద పైనీర్ స్పీషీస్. సో ఇవంతా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనమాట. దీంతో ఈ చాప్టర్ అన్నది మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రేపటి చాప్టర్లో పాపులేషన్ ఇంటరాక్షన్స్ అన్నవి చూద్దాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా దాని నుంచి మనకి అట్లీస్ట్ 1/2 మార్క్ టు 1 మార్క్ అన్న అడిగే ఛాన్స్ ఉంది ఆ పార్ట్ నుంచి. సో రేపు అది డిస్కస్ చేద్దాము. ఈ వీడియో ఎవరికైనా మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. దాన్ని బట్టి ఇంకొంతమంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.